ఒక తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కిందకొచ్చింది. అది ఒక పక్షిని చూసి ఇలా అంది, మీ ఇల్లు నాకు అస్సలు నచ్చలేదు. మీరు విరిగిన కొమ్మలతో మీ ఇల్లు కట్టుకున్నారు. వర్షం గాలి నుండి ఇది మీకు రక్షణ ఇవ్వగలదో లేదో నాకు తెలియదు. నాపై ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడు దీనంత గట్టిగా ఉండదు అని చెబుతూ నవ్వింది. తాబేలు మాటలు విని పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నా కోసం మరియు నా కుటుంబం మొత్తం కలిసి నివసించడానికి చోటు ఉంది. కానీ నీ గూడు నీకు మాత్రమే రక్షణ ఇవ్వగలదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు చాలా విలువైనది అని చెప్పింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఒక తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కిందకు వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ఒక తాబేలు ఏం చేసింది, వచ్చింది. ఇది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. ఒక తాబేలు వచ్చింది అంటే తాబేలు అంటే టాటాయిస్, కాబట్టి ఏ టాటాయిస్ కేమ్ వచ్చింది. ఎక్కడికి? ఒక చెట్టు కిందకి అంటున్నాం. అంటే అండర్ ఏ ట్రీ, ఒక చెట్టు కిందకి. దేనికి వచ్చింది? విశ్రాంతి తీసుకోవడానికి. అంటే టు టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకోవడానికి. మీరు డైరెక్ట్ గా టేక్ వాడకుండా టు రెస్ట్ అన్నా సరే సేమ్ మీనింగ్, ఎలాగైనా రాయొచ్చు. నెక్స్ట్, ఒక పక్షిని చూసి ఇలా అంది. ఏం చూసింది? ఇదే తాబేలే చూసింది, టాటాయిస్. కాబట్టి మన సబ్జెక్ట్ ఇట్ తీసుకున్నాం. అంటే ఇట్ సా చూసింది. ఏంటిది? ఒక పక్షిని. అంటే ఇట్ సా ఏ బర్డ్ సెడ్ చెప్పింది. ఇలా అంటున్నాం. అంటే లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏమని? మీ ఇల్లు నాకు నచ్చలేదు అస్సలు అంటుంది. అంటే నాకు నచ్చలేదు అంటే ఐ డిడెంట్ లైక్, ఐ డిడెంట్ లైక్. ఏంటిది? మీ ఇల్లు అంటే యువర్ హోమ్. ఐ డిడెంట్ లైక్ యువర్ హోమ్. అస్సలు అంటున్నాం కాబట్టి ఎట్ ఆల్, అస్సలు నచ్చలేదు. మీరు విరిగిన కొమ్మలతో మీ ఇల్లు కట్టుకున్నారు. ఓకే, మీరు కట్టుకున్నారు. ఇక్కడ కట్టుకోవడం అంటే బిల్డ్ చేయటం. ఆల్రెడీ కట్టుకున్నారు కాబట్టి బిల్ట్. అంటే యూ బిల్ట్, యూ బిల్ట్ దేన్ని? మీ ఇంటిని. కాబట్టి యూ బిల్ట్ యువర్ హోమ్ దేంతోటి? విరిగిన కొమ్మలతో. తో అంటున్నాం కాబట్టి మనం విత్ వాడు చేస్తే విత్. విరిగిన అంటే బ్రోకెన్, కొమ్మలు అంటే బ్రాంచెస్. ఓకే, యు బిల్ట్ యువర్ హోమ్ విత్ బ్రోకెన్. తర్వాత వర్షం గాలి నుండి ఇది రక్షణ ఇవ్వగలదో లేదో నాకు తెలియదు. ఫస్ట్ ఇది రాద్దాం, నాకు తెలియదు అని. అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇది రక్షణ ఇవ్వగలదో లేదో, ఈ విధంగా ఒక పని జరుగుతుందో లేదో, వస్తుందో రాదో, అవుతుందో లేదో. ఓకే, ఇలా చెప్పడానికి మనం వెదర్ ఆర్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించాలి. ఇక్కడ కూడా వెదర్ ఆర్ని మనం ఇవ్వగలదో అని ఎబిలిటీ తోటి చెప్తున్నాం కాబట్టి కెన్ తోటి వెదర్ ఆర్ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ కెన్ గివ్. ఓకే, ఇట్ కెన్ గివ్ ప్రొటెక్షన్. అంటే ఇది రక్షణ ఇవ్వగలదో లేదో అంటానికి ఆర్ నాట్ అని రాయాలి. ఓకే, ఐ డోంట్ నో వెదర్ ఇట్ కెన్ గివ్ ప్రొటెక్షన్ ఆర్ నాట్. దేని నుండి? వర్షం గాలి నుండి. నుండి అంటుంది కాబట్టి ఫ్రమ్ రెయిన్ అండ్ విండ్. అంటే వర్షం గాలి నుండి. నాపై ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో. ఓకే, నాపై ఉన్న గూడును చూడు అంటున్నాం. చూడు అంటున్నాం, ఇక్కడ కావాలని చూడు అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం లుక్ ఉపయోగించాలన్నమాట. అంటే లుక్ ఎట్ మై నెస్ట్. గూడు అంటే నెస్ట్ యాక్చువల్గా, కాకపోతే ఇక్కడ తాబేలు పైన ఉండేదాన్ని మనం గూడు అనం. గూడు అంటున్నా సరే ఇక్కడ మనం దాన్ని షెల్ అంటాం అనమాట. కాబట్టి నెక్స్ట్ ప్లేస్ లో మనం షెల్ రద్దాం. లుక్ ఎట్ మై షెల్. ఓకే, నా గూడు చూడు. నాపై ఉన్న అనుంది కాబట్టి లుక్ ఎట్ మై షెల్ ఆన్ మీ. అంటే నాపై ఉన్న నా గూడును చూడు అంటున్నాం. ఎంత బలంగా ఉందో అంటే హౌ స్ట్రాంగ్. ఓకే, హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్. ఇది అన్నమాట. తర్వాత చూడండి, ఇక్కడ ఏ ఇతర గూడు దీనంత గట్టిగా ఉండదు. ఓకే, ఏ ఇతర గూడు అనేది ఇక్కడ సబ్జెక్టు, ఉండదు అనేది మనం బీ ఫామ్ తోటి రాయాలి. అంటే ఏ ఇతర గూడు అంటే నో అదర్ నెస్ట్. ఓకే, ఈజ్. ఇక్కడ ఉండదు నెగిటివ్ చెప్తున్నా, మళ్ళీ నాట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నోతోనే నెగిటివ్ సెంటెన్సే స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ నాట్ అని రాయాల్సిన అవసరం లేదు. అంటే నో అదర్ నెస్ట్ ఈజ్ దీనంత గట్టిగా అంటున్నాం. అంటే
యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది ఉన్నంత గట్టిగా ఇంకే ఇతర గూడు కూడా ఉండదు అంటున్నాం అనమాట. ఇది చెబుతూ అంటున్నాం అంటే సేయింగ్ దిస్ ఇది చెబుతూ. ఓకే, ఇక్కడ ఇట్ అనబడింది, ఇట్ ఈజ్ అనమాట. ఓకే, సేయింగ్ దిస్ ఇది చెబుతూ నవ్వింది. ఏది నవ్వింది? తాబేలు. కాబట్టి ఇట్ లాఫ్డ్, అది నవ్వింది అని అర్థం. తాబేలు మాటలు విని పక్షి ఇలా చెప్పింది. ఓకే, తాబేలు మాటలు విని అని అర్థం. అంటే హియరింగ్ టార్టాయిస్ వర్డ్స్, తాబేలు మాటలు విని పక్షి ఇలా చెప్పింది అని అర్థం. అంటే ద బర్డ్ సెడ్ లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏం చెప్పింది అంటే నేను కట్టుకున్న గూడులో నా కోసం మరియు నా కుటుంబం మొత్తం కలిసి నివసించడానికి చోటు ఉంది అని ఉంది. అంటే ఫస్ట్ ఇది అర్థం, నేను కట్టుకున్న గూడులో అంటే ఇన్ ద నెస్ట్. ఓకే, ఇన్ ద నెస్ట్ నేను కట్టుకున్నా అంటున్నాం. అంటే విచ్ ఐ బిల్ట్, నేను ఏదైతే కట్టుకున్నానో ఆ గూడులో అని అర్థం. మీరు ఇక్కడ విచ్ ప్లేస్లో దట్ కూడా రాయొచ్చు, అసలు విచ్ దట్ ఏది రాకపోయినా సరే పర్వాలేదు, అదే మీనింగ్. ఇన్ ద నెస్ట్ ఐ బిల్ట్ అన్నా ఓకే, ఇన్ ద నెస్ట్ విచ్ ఐ బిల్ట్ అన్నా అదే అర్థం, ఇన్ ద నెస్ట్ దట్ ఐ బిల్ట్ అన్నా సరే అదే అర్థం. ఓకే, తర్వాత నా కోసం మరియు నా కుటుంబం మొత్తం కలిసి నివసించడానికి చోటు ఉంది. ఫస్ట్ ఇది రాయాలి, చోటు ఉంది అని. అంటే దేర్ ఈస్ ప్లేస్. ప్లేస్ బదులు మీరు స్పేస్ రాసినా సరే ఓకే. దేర్ ఈస్ స్పేస్. నా కోసం అని ఉంది. అంటే ఫర్ మీ, నా కోసం, మరియు అంటే అండ్ నా కుటుంబం మొత్తానికి అంటే అండ్ మై హోల్ ఫ్యామిలీ లేకపోతే మై ఎంటైర్ ఫ్యామిలీ అని రాసినా సరే ఓకే. నివసించడానికి అంటున్నాం. అంటే టు లివ్, కలిసి అని ఉంది. అంటే టుగెదర్. ఓకే, ఇది అనమాట. ఇన్ ద నెస్ట్ విచ్ ఐ బిల్ట్ అంటే నేను కట్టుకున్న గూడ్లో దెర్ ఈజ్ ఎ స్పేస్ ఫర్ మీ అండ్ మై ఎంటైర్ ఫ్యామిలీ లేకపోతే మై హోల్ ఫ్యామిలీ టు లివ్ టుగెదర్. ఓకే, కానీ అంటున్నాం. అంటే బట్ కానీ నీ గూడు నీకు మాత్రమే రక్షణ ఇవ్వగలదు. ఓకే, నీ గూడు అనేది సబ్జెక్ట్, రక్షణ ఇవ్వగలదు అనేది వెర్బ్. ఓకే, నీ గూడు అంటున్నాం. అంటే ఇక్కడ గూడు అంటే మనం టాటాయిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టాటాయిస్ పైన గూడు ఉండదు, షెల్ ఉంటుంది కాబట్టి మనం షెల్ అని రాద్దాం. బట్ యువర్ షెల్ కెన్ గివ్ ప్రొటెక్షన్ అంటే ప్రొటెక్షన్ ఇవ్వగలదు, ఒక రక్షణ ఇవ్వగలదు నీకు మాత్రమే అంటున్నాం. అంటే ఓన్లీ టు యూ, నీకు మాత్రమే. నీ గూడుతో పోల్చుకుంటే, ఇక్కడ పోల్చుకోవడం అంటే కంపేర్ చేస్తే అంటే కంపేరింగ్ టు యువర్ గూడు అంటున్నాం కాబట్టి ఇక్కడ షెల్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ కాదు షెల్, ఎందుకంటే మనం టాటాయిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. కంపేరింగ్ టు యువర్ షెల్, నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు చాలా విలువైనది. అంటే ఇక్కడ మళ్ళీ నా గూడు అంటున్నాం కాబట్టి ఇక్కడ పక్షి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ రాయాలి. ఓకే, మై నెక్స్ట్ ఈజ్ మోర్ వాల్యుబుల్, నా గూడు చాలా విలువైనది అనమాట. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ ఏ టాటాయిస్ కేమ్ అండర్ ఏ ట్రీ టు టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకోవడానికి ఒక తాబేలు ఒక చెట్టు కిందకు వచ్చింది. ఇట్ సా ఏ బర్డ్ అండ్ సెడ్ లైక్ దిస్, అది ఒక పక్షిని చూసి ఇలా చెప్పింది. ఐ డిడెంట్ లైక్ యువర్ హోమ్ ఎట్ ఆల్, నాకు మీ ఇల్లు అస్సలు నచ్చలేదు. యూ బిల్ట్ యువర్ హోమ్ విత్ బ్రోకెన్ బ్రాంచెస్, నువ్వు మీ ఇంటిని విరిగిపోయిన కొమ్మలతోటి కట్టుకున్నావు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ కెన్ గివ్ ప్రొటెక్షన్ ఆర్ నాట్ ఫ్రమ్ రెయిన్ అండ్ విండ్, నాకు తెలీదు మీ ఇల్లు ప్రొటెక్షన్ ఇవ్వగలదో లేదో అని వర్షం నుండి మరియు గాలి నుండి. లుక్ ఎట్ మై షెల్ ఆన్ మీ, నా మీదున్న నా కవచాన్ని చూడు. హౌ స్ట్రాంగ్ ఇట్ ఈజ్, ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉందో. నో అదర్ నెస్ట్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ ఈజ్, ఇది ఉన్నంత బలంగా ఏ గూడు కూడా ఉండదు. సేయింగ్ దిస్, ఇది చెబుతూ ఇట్ లాఫ్డ్, అది నవ్వింది. హియరింగ్ టాటాయిస్ వర్డ్స్, విని ద బర్డ్ సెడ్ లైక్ దిస్, ఆ పక్షి ఇలా చెప్పింది. ఇన్ ద నెస్ట్ ఐ బిల్ట్, నేను కట్టుకున్న గూడులో దెర్ ఈస్ స్పేస్ ఫర్ మీ అండ్ మై హోల్ ఫ్యామిలీ టు లివ్ టుగెదర్, అంటే నాకు మరియు నా కుటుంబం కలిసి నివసించడానికి స్పేస్ ఉంది. బట్ కానీ
యువర్ షెల్ కెన్ గివ్ ప్రొటెక్షన్ ఓన్లీ టు యూ. నీ కవచం నీకు మాత్రమే రక్షణ ఇవ్వగలదు. కంపేరింగ్ టు యువర్ షెల్, నీ కవచంతో పోల్చుకుంటే మై నెస్ట్ ఈజ్ మోర్ వాల్యుబుల్, నా గూడే చాలా విలువైనది. ఇది అన్నమాట స్టోరీ. చూడండి, ఇక్కడ ఒక ఊరిలో 2 కోతులు ఉండేవి. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతుండగా వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. దానిని పంచుకునేటప్పుడు వాటి మధ్య గొడవ మొదలైంది. ఒకటి చెప్పింది, రొట్టెను ముందు నేను చూశాను అని. రెండవది చెప్పింది, నేను ముందు పట్టుకున్నాను అని. ఇలా అవి వాదించుకోవడం మొదలుపెట్టాయి. కొద్దిసేపు తర్వాత ఆ రొట్టె ముక్కను తీసుకొని నక్క వద్దకు వెళ్ళి తీర్పు ఇవ్వమని అడిగాయి. ఆ రొట్టెను చూసిన తర్వాత నక్క దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుంది. అది ఒక త్రాసును తెచ్చి రొట్టెను 2 ముక్కలు చేసింది. ఒక ముక్క బరువుగా ఉందని చెప్తూ ఆ నక్క దాని నుండి కొంచెం తినేసింది. అప్పుడు మరో ముక్క బరువైంది కావున దాని నుండి కూడా కొంచెం తినేసింది. ఇదే విధంగా ఆ నక్క రొట్టె మొత్తాన్ని తినేసింది. ఆ కోతులు ఏమీ చేయలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాయి. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఒక ఊరిలో అంటున్నాం. ఒక ఊరిలో అంటే ఇన్ ఏ విలేజ్. ఒక ఊరిలో 2 కోతులు ఉండేవి. అంటే ఇక్కడ మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తున్నాం. అంటే వర్ అనే బీ ఫామ్ను ఉపయోగించాలి. ఓకే, 2 కోతులు అంటే దేర్ వర్ 2 monkeys. ఓకే, దేర్ వర్ 2 monkeys. 2 కోతులు ఉండేవి. ఒకరోజు అంటున్నాం. అంటే వన్ డే, ఒకరోజు ఆహారం కోసం వెతుకుతుండగా అంటే వెతుకుతూ ఉన్నప్పుడు అనమాట. అంటే ఇక్కడ మనం వైల్ ఉపయోగించాలి. అంటే వైల్ సర్చింగ్ ఫర్ ఫుడ్ అంటే ఆహారం కోసం వెతుకుతుండగా. ఇక్కడ సర్చింగ్ అనే కదా మీరు లుకింగ్ రాసిన సేమ్ మీనింగ్. ఓకే, వైల్ లుకింగ్ ఫర్ ఫుడ్ అన్నా ఓకే, వైల్ సర్చింగ్ ఫర్ ఫుడ్ అన్నా సరే ఓకే. వాటికి ఒక రొట్టె దొరికింది. అంటే దే ఫైండ్ అంటే దొరకటం, దొరికింది కాబట్టి ఫౌండ్. ఓకే, దే ఫౌండ్ ఒక రొట్టె అంటే ఏ బ్రెడ్. మనం ఇక్కడ ఒక రొట్టె అని కాకుండా ఒక రొట్టె ముక్క అని రాద్దాం. అంటే ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. ఓకే, ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ ఒక రొట్టె ముక్క దొరికింది అని రాద్దాం. ఓకే, దానిని పంచుకునేటప్పుడు అంటే దాన్ని పంచుకుంటుండగా అన్నమాట. అంటే వైల్ షేరింగ్ ఇట్, దాన్ని పంచుకునేటప్పుడు వాటి మధ్య గొడవ మొదలైంది. అంటే ఏ ఫైట్ స్టార్టెడ్, వాటి మధ్య అంటున్నాం. అంటే బిట్వీన్ దెమ్, వాటి మధ్య. ఓకే, ఒకటి చెప్పింది అంటున్నాం. అంటే వన్ సెడ్, ఒకటి చెప్పింది. ఏం చెప్పింది అంటే రొట్టెను ముందు నేను చూశాను. అంటే ఐ సా ద పీస్ ఆఫ్ బ్రెడ్. అంటే ఆ రొట్టె ముక్కను ఫస్ట్ నేను చూశాను. ఫస్ట్. ఓకే, ఐ సా ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఫస్ట్, ఆ రొట్టె ముక్కను ముందు నేను చూశాను అని. రెండవది చెప్పింది. అంటే ద సెకండ్ వన్ సెడ్, రెండవది చెప్పింది. ఏం చెప్పింది? నేను ముందు పట్టుకున్నాను అని. ఓకే, నేను పట్టుకున్నాను. ఐ హోల్డ్ అంటే పట్టుకోవడం, పట్టుకుంది కాబట్టి ఆల్రెడీ హెల్డ్. ఓకే, ఐ హెల్డ్ ఇట్ ఫస్ట్, నేను దాన్ని ముందు పట్టుకున్నాను అని. ద సెకండ్ వన్ సెడ్, రెండోది చెప్పింది అనమాట. ఓకే, ఇలా అవి వాదించుకోవడం మొదలుపెట్టాయి. ఓకే, అవి మొదలుపెట్టాయి అంటే దే స్టార్టెడ్, అవి మొదలుపెట్టాయి. వాదించుకోవడం అంటే ఆర్గ్యూయింగ్. ఓకే, ఇలా అంటున్నాం. అంటే లైక్ దిస్. ఓకే, తర్వాత కొద్దిసేపు తర్వాత అంటున్నాం. అంటే ఆఫ్టర్ సమ్ టైం, కొద్దిసేపు తర్వాత ఆ రొట్టె ముక్కను తీసుకొని నక్క వద్దకు వెళ్ళి తీర్పు ఇవ్వమని అడిగాయి. అంటే ఆ రొట్టె ముక్క నక్క వద్దకు తీసుకెళ్ళాయి ఫస్ట్, తర్వాత తీర్పు ఇవ్వమని అడిగాయి. ఇలా అర్థం. ఏవి తీసుకెళ్ళింది? అవే కాబట్టి దే టుక్. ఓకే, దే టుక్ దేన్ని? ఆ రొట్టె ముక్కను. అంటే దే టుక్ ద పీస్ ఆఫ్ కేక్. ఓకే, ద పీస్ ఆఫ్ బ్రెడ్. దే టుక్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఎక్కడికి? నక్క వద్దకు. అంటే టు ఏ ఫాక్స్, ఒక నక్క వద్దకు. అండ్ ఇంకేం చేశాయి? తీర్పు ఇవ్వమని అడిగాయి. ఓకే, అంటే అండ్ ఆస్క్డ్ ఇట్, దాన్ని అడిగాయి. ఏమని? టు గివ్. తీర్పు అంటే జడ్జిమెంట్. ఓకే, జడ్జిమెంట్ ఇవ్వమని అడిగాయి. ఇది అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ
టు గివ్ జడ్జిమెంట్. తర్వాత ఆ రొట్టెను చూసిన తర్వాత అనుంది. అంటే ఆ రొట్టెను చూసిన తర్వాత అంటే ఆఫ్టర్ సీయింగ్ ద బ్రెడ్, అంటే ఆ రొట్టెను చూసిన తర్వాత నక్క దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుంది. నక్క నిర్ణయించుకుంది అంటే ద ఫాక్స్ డిసైడెడ్, తినాలని అంటున్నాం. అంటే డిసైడెడ్ టు ఈట్, దానిని అంటున్నాం. ఇట్ ఎలాగైనా అంటున్నాం. అంటే ఎనీహౌ. ఓకే, ద ఫాక్స్ డిసైడెడ్ టు ఈట్ ఇట్ ఎనీహౌ. అది ఒక త్రాసును తెచ్చి, అంటే తెచ్చింది ఫస్ట్, అది రద్దు. అది తెచ్చింది అంటే ఇట్ బ్రింగ్ అంటే తేవటం, తెచ్చింది కాబట్టి బ్రాట్. ఓకే, ఇట్ బ్రాట్ ఏ త్రాసు అంటే ఓకే వేయింగ్ స్కేల్ ఇక్కడ. ఓకే, వేయింగ్ స్కేల్. ఓకే, ఇట్ బ్రాట్ ఏ వేయింగ్ స్కేల్. అండ్ ఏం చేసింది, 2 ముక్కలు చేసింది, అంటే కట్ చేసింది అనమాట. అంటే కట్ ద బ్రెడ్, బ్రెడ్ ఉంది కాబట్టి కట్ ద బ్రెడ్ ఇంటూ 2 పీసెస్. ఓకే, 2 ముక్కలుగా చేసింది. ఒక ముక్క బరువుగా ఉందని చెప్తూ, అంటే సేయింగ్ అంటే చెప్తూ, ఏం చెప్తూ, సేయింగ్ దట్ ఒక ముక్క బరువుగా ఉందని, అంటే సేయింగ్ దట్ 1 piece వాజ్ హెవియర్. ఆ నక్క దాని నుండి కొంచెం తినేసింది. ఓకే, ఆ నక్క తినేసింది అంటే ద ఫాక్స్ ఏట్. ఓకే, కొంచెం అంటున్నాం, అంటే ఏ లిటిల్, లేకపోతే సమ్ అని రాసినా సరే ఓకే. ద ఫాక్స్ ఏట్ ఏ లిటిల్, దాని నుండి అంటున్నాం, అంటే ఫ్రమ్ ఇట్, దాని నుండి. అప్పుడు మరో ముక్క బరువైంది. అప్పుడు అంటున్నాం, అంటే దెన్ మరో ముక్క బరువైంది, అంటే ద అదర్ పీస్. ఓకే, ద అదర్ పీస్ అంటే మరో ముక్క బరువైంది, అంటే బికేమ్ హెవియర్. ఓకే, మరో ముక్క బరువైంది. కావున అంటే సో, కావున దాని నుండి కూడా కొంచెం తినేసింది, అంటే ఇట్ ఏట్ ఏ లిటిల్, దాని నుండి కూడా అంటున్నాం, అంటే ఫ్రమ్ దట్ టు, దాని నుండి కూడా. ఓకే, ఇదే విధంగా అంటున్నాం, అంటే ఇన్ ద సేమ్ వే, ఇదే విధంగా ఆ నక్క రొట్టె మొత్తాన్ని తినేసింది. ఓకే, ఆ నక్క తినేసింది అంటే ద ఫాక్స్ ఏట్, రొట్టె మొత్తాన్ని అంటున్నాం, అంటే ద హోల్ బ్రెడ్, రొట్టె మొత్తాన్ని తినేసింది. ఆ కోతులు ఏమీ చేయలేక, అంటే ఏమీ చేయలేకపోయాయి, అంటే కుడ్ నాట్ ఉపయోగించాలి ఇక్కడ. అంటే ద మంకీస్ కుడెంట్ డూ ఎనీథింగ్, ఏమీ చేయలేకపోయాయి, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాయి అన్నమాట. అండ్ వెళ్ళిపోయాయి అంటే వెంట్ అవే, దూరంగా వెళ్ళిపోయాయి, ఏడ్చుకుంటూ అంటున్నాం, అంటే క్రయింగ్. ఓకే, ఇది అన్నమాట. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ ఇన్ ఏ విలేజ్, ఒక గ్రామంలో దేర్ వర్ 2 monkeys, 2 కోతులు ఉండేవి. వన్ డే, ఒకరోజు, వైల్ సర్చింగ్ ఫర్ ఫుడ్, ఆహారం కోసం వెతుకుతుండగా దే ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్, వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. వైల్ షేరింగ్ ఇట్, దాన్ని పంచుకునేటప్పుడు ఏ ఫైట్ స్టార్టెడ్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఒక గొడవ మొదలైంది. వన్ సెడ్, ఒకటి చెప్పింది, ఐ సా ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఫస్ట్, నేను రొట్టె ముక్కను మొదట చూశాను అని. ద సెకండ్ వన్ సెడ్, రెండోది చెప్పింది, ఐ హెల్డ్ ఇట్ ఫస్ట్, నేను దాన్ని మొదట పట్టుకున్నాను అని. దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ లైక్ దిస్, అవి ఇలా వాదించడం మొదలుపెట్టాయి. ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత, దే టుక్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ టు ఎ ఫాక్స్, అవి ఆ రొట్టె ముక్కను ఒక నక్క వద్దకు తీసుకెళ్ళాయి. అండ్ ఆస్క్డ్ ఇట్, దాన్ని అడిగాయి, టు గివ్ జడ్జిమెంట్, జడ్జిమెంట్ ఇవ్వమని, అంటే తీర్పు ఇవ్వమని అడిగాయి. ఆఫ్టర్ సీయింగ్ ద బ్రెడ్, బ్రెడ్ చూసిన తర్వాత, అంటే ఆ రొట్టెను చూసిన తర్వాత, ద ఫాక్స్ డిసైడెడ్ టు ఈట్ ఇట్ ఎనీహౌ, ఎలాగైనా దాన్ని తినాలని నక్క నిర్ణయించుకుంది. ఇట్ బ్రాట్ ఏ వేయింగ్ స్కేల్, అది ఒక త్రాసును తీసుకొచ్చింది. అండ్ మరియు కట్ ద బ్రెడ్ ఇంటూ 2 pieces, ఆ బ్రెడ్ని, అంటే ఆ రొట్టెను 2 ముక్కలుగా చేసింది. సేయింగ్ దట్ 1 piece వాజ్ హెవియర్, ఒక ముక్క బరువైందని చెప్తూ, ద ఫాక్స్ ఏట్ ఏ లిటిల్ ఫ్రమ్ ఇట్, దాని నుండి కొంచెం ఆ నక్క తినేసింది. దెన్ అప్పుడు ద అదర్ పీస్ బికేమ్ హెవియర్, ఆ రెండో ముక్క బరువైంది. సో కావున
ఇట్ ఏట్ ఏ లిటిల్ ఫ్రమ్ దట్ టు, దాని నుండి కూడా అది కొంచెం తినేసింది. ఇన్ ద సేమ్ వే, అదేవిధంగా ద ఫాక్స్ ఏట్ ద హోల్ బ్రెడ్, ఆ బ్రెడ్ మొత్తాన్ని అంటే ఆ రొట్టె మొత్తాన్ని నక్క తినేసింది. ద మంకీస్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్, ఆ కోతులు ఏమీ చేయలేకపోయాయి. అండ్ మరియు వెంట్ అవే క్రయింగ్, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాయి. ఇది అన్నమాట స్టోరీ. చూడండి, ఇక్కడ ఒక అలసిపోయిన మరియు ఆకలితో ఉన్న కోడి ఒక ముసలమ్మ గుడిసె బయట కూర్చుంది. దానిని చూసి ఆ ముసలమ్మ కొంత ధాన్యం ఆ కోడికి తినడానికి ఇచ్చింది. ఆ తర్వాత ఆ కోడి ఆ ముసలమ్మ గుడిసె దగ్గరే ఉండటం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే అది బలంగా లావుగా అయింది. ఒకరోజు కోడి స్నేహితుడు అంటే కుక్క దానిని కలవటానికి వచ్చింది. అది అడిగింది, నేను ఇక్కడ ఉండవచ్చా అని. కోడి చెప్పింది, నువ్వు ఇక్కడ ఉండవచ్చు, కానీ ఎప్పుడు ఆ ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళకూడదు అని. కుక్క అంగీకరించింది, కానీ అది ముసలమ్మ వంటగదిలోకి వెళ్ళి మాంసం దొంగిలించింది. అందుకనే ఆ ముసలమ్మ చాలా కోపంగా అయ్యింది, కర్రతో దాన్ని కొట్టింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఒక అలసిపోయిన మరియు ఆకలితో ఉన్న కోడి ఒక ముసలమ్మ గుడిసె బయట కూర్చుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇదంతా కూడా సబ్జెక్టే. ఓకే, ఒక అలసిపోయిన మరియు ఆకలితో ఉన్న కోడి, ఇదంతా కూడా సబ్జెక్టే. వెర్బ్ ఏంటంటే కూర్చుంది. ఈ రెండింటిని మనం కలిపి రాయాలన్నమాట. ఓకే, ఒక అలసిపోయిన అంటే ఏ టైర్డ్. ఓకే, ఏ టైర్డ్. అండ్ ఆకలితో ఉన్న అంటే హంగ్రీ. ఓకే, కోడి అంటున్నాం అంటే చికెన్. ఓకే, ఏ టైర్డ్ అండ్ హంగ్రీ చికెన్ ఏం చేసింది? కూర్చుంది. అంటే సిట్ అంటే కూర్చోవటం, ఆల్రెడీ కూర్చుంది కాబట్టి సాట్. ఓకే, ఎక్కడ? బయట అంటే అవుట్ సైడ్. దేని బయట? ఒక ముసలమ్మ గుడిసె. ఓకే, ఒక ముసలమ్మ అంటే యాన్ ఓల్డ్ ఉమెన్. ఓకే, ఓల్డ్ ఉమెన్స్ గుడిసె కాబట్టి హట్ అంటే గుడిసె. ఇది అనమాట. ఓకే, ఏ టైర్డ్ అండ్ హంగ్రీ చికెన్ సాట్ అవుట్ సైడ్ యాన్ ఓల్డ్ ఉమెన్స్ హట్. తర్వాత దానిని చూసి అంటున్నాం అంటే సీయింగ్ ఇట్, దానిని చూసి ఆ ముసలమ్మ కొంత ధాన్యం ఆ కోడికి తినటానికి ఇచ్చింది. ఓకే, ఇది అనమాట. ఫస్ట్ ఆ ముసలమ్మ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది అంటే ఆ కోడికి. ఇది రాద్దాం ఫస్ట్. ఓకే, ఆ ముసలమ్మ ఆ కోడికి ఇచ్చింది అని రాద్దాం. అంటే ద ఓల్డ్ ఉమెన్ గివ్ అంటే ఇవ్వటం, గేవ్ ఇచ్చింది, గేవ్ ద చికెన్. ఓకే, ఏమిచ్చింది? కొంత ధాన్యం. ధాన్యం అంటే గ్రెయిన్స్. ఓకే, అంటే సమ్ గ్రెయిన్స్. ఓకే, దేనికి ఇచ్చింది? తినటానికి. ఓకే, అంటే టు ఈట్. ఓకే, టు ఈట్. ఓకే, సీయింగ్ ఇట్ ద ఓల్డ్ ఉమెన్ గేవ్ ద చికెన్ సమ్ గ్రెయిన్స్ టు ఈట్. ఓకే, ఆ తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఆ కోడి ముసలమ్మ గుడిసె దగ్గరే ఉండటం ప్రారంభించింది. ఓకే, సబ్జెక్ట్ ఏం? ఆ కోడి ఏం చేసింది? ప్రారంభించింది అంటే స్టార్ట్ చేసింది అనమాట. అంటే ద చికెన్ స్టార్టెడ్ ఉండటం అంటున్నాం. అంటే ఇక్కడ మనం లివ్ ఆర్ స్టే అనే వెర్బ్ ఏదైతే తీసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ స్టే తీసుకుందాం అంటే స్టేయింగ్. ఓకే, స్టార్టెడ్ స్టేయింగ్ దగ్గరే అంటున్నాం అంటే నియర్. ఆ ముసలమ్మ గుడిసె దగ్గరే అంటున్నాం అంటే నియర్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్. ఓకే, ద ఓల్డ్ ఉమెన్స్ హట్. ఇది అనమాట. కొద్ది రోజుల్లోనే అంటున్నాం అంటే సూన్, కొద్ది రోజుల్లోనే అది బలంగా లావుగా అయ్యింది. అది అయ్యింది ఫస్ట్ రాద్దాం అంటే ఇట్ బికేమ్, అది అయ్యింది. ఓకే, ఇట్ బికేమ్, అది బికమ్ అంటే అవ్వటం, బికేమ్ అయ్యింది. బలంగా అంటే స్ట్రాంగ్ అండ్ లావుగా అంటే ఫ్యాట్. ఇది అనమాట. ఓకే, తర్వాత చూస్తే చూడండి ఇక్కడ ఒకరోజు అంటున్నాం అంటే వన్ డే. ఒకరోజు, వన్ డే, ఒకరోజు. కోడి స్నేహితుడు అంటున్నాం అంటే వన్ డే. ద చికెన్స్ ఫ్రెండ్, కోడి స్నేహితుడు అంటే కుక్క. ఓకే, దానిని కలవడానికి వచ్చింది. ఓకే, ఒక కుక్క వచ్చింది అంటే ఏ డాగ్ కేమ్. దేనికి? కలవటానికి అంటే టు మీట్. దానిని అంటున్నాం అంటే ఇట్. ఓకే, అది అడిగింది అంటే
ఇట్ ఆస్క్డ్ అది అడిగింది. ఏమని అడిగింది? నేను ఇక్కడ ఉండొచ్చా, పర్మిషన్ అడుగుతుంది కాబట్టి మనం ఇక్కడ కెన్ లేదా మే ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ కెన్ యూజ్ చేస్తున్నా. అంటే కెన్ ఐ స్టే హియర్, నేను ఇక్కడ ఉండొచ్చా. దీన్నే మనం మే ఐ స్టే హియర్ అన్నా సరే ఒకటే, రెండు ఒకటే, ఏదో ఒకటి రాయొచ్చు. కోడి చెప్పింది అంటున్నాం. అంటే ద చికెన్ సెడ్, కోడి చెప్పింది. ఏం చెప్పింది? నువ్వు ఇక్కడ ఉండవచ్చు. అంటే యూ కెన్ స్టే హియర్. ఓకే, యూ కెన్ స్టే హియర్, నువ్వు ఇక్కడ ఉండొచ్చు. బట్, కానీ అంటున్నాం. బట్ ఎప్పుడు ఆ ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళకూడదు. ఓకే, ఒక పని చేయకూడదు అంటే మనం షుడ్ నాట్ ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ ఎప్పుడూ చేయకూడదు అంటున్నాం అంటే అక్కడ మనం నెవర్ యూస్ చేయొచ్చు. నెవర్ యూస్ చేస్తున్నట్టు మళ్ళీ షుడ్ నాట్ ఉపయోగించిన అవసరం లేదు. షుడ్ని నెవర్తో కలిపి యూస్ చేయొచ్చు. అంటే నువ్వు ఎప్పుడు ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళకూడదు అంటే యూ షుడ్ నెవర్. ఓకే, ఇక్కడ వెళ్ళడం అంటే ఎంటర్ అనమాట. ఎంటర్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్, ఇది అనమాట. ఓకే, బట్ యూ షుడ్ నెవర్ ఎంటర్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్. కుక్క అంగీకరించింది అంటే ద డాగ్ అగ్రీడ్. ఇక్కడ అంగీకరించడం అంటే అగ్రీ చేసింది అనమాట. కానీ అంటే బట్, కానీ అది ముసలమ్మ వంటగదిలోకి వెళ్ళి మాంసం దొంగిలించింది. అంటే ఫస్ట్ వెళ్ళింది అంటే ఎంటర్ అయింది అనమాట. అది ఎంటర్ అయింది అని రద్దు. అంటే బట్ ఇట్ ఎంటర్డ్ ఎందులోకి? ముసలమ్మ వంటగదిలోకి. అంటే బట్ ఇట్ ఎంటర్డ్ ద ఓల్డ్ ఉమెన్స్ కిచెన్. ఓకే, వంటగది అంటే కిచెన్. అండ్ ఏం చేసింది? దొంగిలించింది. అంటే స్టీల్ అంటే దొంగిలించడం, స్టోల్ దొంగిలించేసింది పాస్ట్ కాబట్టి. స్టీల్, స్టోల్. ఏం దొంగిలించింది? మాంసం అంటే మీట్. తర్వాత అందుకనే అంటున్నాం. అంటే దట్స్ వై, అందుకనే ఆ ముసలమ్మ చాలా కోపంగా అయ్యింది. ఓకే, ఆ ముసలమ్మ అయ్యింది అంటే ద ఓల్డ్ ఉమెన్ బికమ్ అంటే అవ్వటం, అయ్యింది కాబట్టి బికేమ్ చాలా కోపంగా అంటున్నాం. అంటే వెరీ యాంగ్రీ. ఓకే, అండ్ ఇంకేం చేసింది? కొట్టింది. అంటే బీట్ అంటే కొట్టడం. ఓకే, బీట్ దాన్ని అంటే ఇట్ కర్రతో అంటున్నాం. అంటే విత్ స్టిక్, ఇది అనమాట. ఓకే, ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ ఏ టైడ్ అండ్ హంగ్రీ చికెన్ అంటే ఒక అలసిపోయిన ఆకలితో ఉన్న కోడి సాట్ అవుట్ సైడ్ ఎన్ ఓల్డ్ ఉమెన్స్ హట్ అంటే ఒక ముసలమ్మ గుడిసె బయట కూర్చుంది. సీయింగ్ ఇట్ దాన్ని చూసి ద ఓల్డ్ ఉమెన్ గేవ్ ద చికెన్ ఆ ముసలావిడ కోడికి ఇచ్చింది. ఏమిచ్చింది? సమ్ గ్రెయిన్స్ అంటే కొన్ని గింజలు, టు ఈట్ తినటానికి. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ద చికెన్ స్టార్టెడ్ స్టేయింగ్ నియర్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్ అంటే ఆ కోడి ఆ ముసలమ్మ గుడిసె దగ్గరే ఉండటం మొదలుపెట్టింది. సూన్ అంటే త్వరలోనే అంటే తొందరలోనే. ఇట్ బికేమ్ స్ట్రాంగ్ అండ్ ఫ్యాట్ అది బలంగా మరియు లావుగా అయ్యింది. ఓకే, వన్ డే ఒకరోజు ద చికెన్స్ ఫ్రెండ్ అంటే ఆ కోడి యొక్క స్నేహితుడు ఏ డాగ్ కేమ్ టు మీట్ ఇట్ ఒక కుక్క దాన్ని కలవడానికి వచ్చింది. ఇట్ ఆస్క్డ్ అది అడిగింది. ఏమడిగిందంటే కెన్ ఐ స్టే హియర్ నేను ఇక్కడ ఉండొచ్చా అని అడిగింది. ద చికెన్ సెడ్ ఆ కోడి చెప్పింది యూ కెన్ స్టే హియర్ నువ్వు ఇక్కడ ఉండొచ్చు. బట్ కానీ యూ షుడ్ నెవర్ ఎంటర్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్ నువ్వెప్పుడు కూడా ఆ ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళకూడదు అని చెప్పింది. ద డాగ్ అగ్రీడ్ ఆ కుక్క ఒప్పుకుంది. బట్ కానీ ఇట్ ఎంటర్ ద ఓల్డ్ ఉమెన్స్ కిచెన్ అది ఆ ముసలమ్మ యొక్క వంటగదిలోకి ప్రవేశించింది. అండ్ మరియు స్టోల్ మీట్ మాంసాన్ని దొంగలించింది. దట్స్ వై అందుకనే ద ఓల్డ్ ఉమెన్ బికేమ్ వెరీ యాంగ్రీ ఆ ముసలావిడ చాలా కోపంగా అయింది. అండ్ మరియు బీట్ ఇట్ విత్ స్టిక్ ఒక కర్రతోటి దాన్ని కొట్టింది. ఇది అన్నమాట స్టోరీ. గీత మరియు రమ్య ఒక అనాథాశ్రమంలో నివసించారు. వారు ఎంతో మంచి స్నేహితులు. ఒకరోజు 2 వేరువేరు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్నాయి. కావున వారు 2 వేరువేరు పట్టణాల్లో నివసించడం ప్రారంభించారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు. వారి పెండెంట్లు మార్చుకున్నారు. గీత తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రేమించారు. కానీ రమ్య తల్లిదండ్రులు ఆమెని ఇంటి పనులన్నీ చేయించారు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి రమ్య మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ ఉంది. అకస్మాత్తుగా ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆమె రమ్య యొక్క పెండెంట్ని చూసి రమ్య నేను గీతని నీ స్నేహితురాలు అని అంది. రమ్య చాలా ఆనందపడింది.
గీత ఆమెను కౌగిలించుకొని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. గీత మరియు రమ్య ఒక అనాథాశ్రమంలో నివసించారు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? గీత మరియు రమ్య అనేది సబ్జెక్టు, నివసించారు అనేది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి ఫస్ట్. ఓకే, గీత మరియు రమ్య నివసించారు అంటే గీత అండ్ రమ్య, లివ్ అంటే నివసించడం, నివసించారు కాబట్టి లేవుడ్. ఎక్కడ? ఒక అనాథాశ్రమంలో అంటున్నాం. అనాథాశ్రమం అంటే ఆర్ఫనేజ్ అనమాట. అంటే ఇన్ యాన్ ఆర్ఫనేజ్. ఓకే, ఒక అనాథాశ్రమంలో నివసించారు. తర్వాత వారు ఎంతో మంచి స్నేహితులు. ఓకే, వారు అనేది సబ్జెక్టు, స్నేహితులు అనేది ఇక్కడ బీ ఫామ్ అనమాట. ఓకే, రెండింటిని కలిపి రాస్తే వారు ఎంతో మంచి స్నేహితులు అంటున్నాం. అంటే దేవర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, దేవర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వారు ఎంతో మంచి స్నేహితులు. ఒకరోజు అంటున్నాం. అంటే వన్ డే, ఒకరోజు రెండు వేరు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రెండు వేరు కుటుంబాలు అనేది సబ్జెక్ట్, దత్తత తీసుకున్నాయి అనేది వెర్బ్. ఓకే, అంటే అడాప్ట్ చేసుకున్నాయి అనమాట. ఈ రెండింటిని మనం కలిపి రాస్తే రెండు వేరు కుటుంబాలు అంటే టూ డిఫరెంట్ ఫ్యామిలీస్. ఓకే, అడాప్టెడ్, వారిని దత్తత తీసుకున్నాయి అంటే అడాప్టెడ్ దెమ్. తర్వాత కావున, సో కావున వారు రెండు వేరు పట్టణాల్లో నివసించడం ప్రారంభించారు. ఓకే, వారు అనేది ఇక్కడ సబ్జెక్టు, ప్రారంభించారు అంటే దే స్టార్టెడ్. ఓకే, వారు ప్రారంభించారు, దే స్టార్టెడ్. ఏం ప్రారంభించారు? నివసించడం అంటున్నాం. అంటే దే స్టార్టెడ్ లివింగ్. ఎక్కడ? రెండు వేరు పట్టణాల్లో అంటున్నాం. అంటే ఇన్ టూ డిఫరెంట్ పట్టణాలు అంటే టౌన్స్. ఓకే, టూ డిఫరెంట్ టౌన్స్. పెద్దవాళ్ళు అయిన తర్వాత అంటే పెరిగిన తర్వాత, అంటే ఇక్కడ గ్రో అవటం అనమాట. అంటే ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ అంటే పెరిగిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు. ఓకే, వారు అనుకున్నారు అంటే దే వాంటెడ్ టు. ఓకే, దే వాంటెడ్ టు, కలుసుకోవాలని అనుకున్నారు కాబట్టి దే వాంటెడ్ టు మీట్. మళ్ళీ అని ఉంది అంటే అగైన్, దే వాంటెడ్ టు మీట్ అగైన్. వారి పెండెంట్లు మార్చుకున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి లాకెట్లు మార్చుకున్నారు అనమాట. అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే దే ఎక్స్చేంజ్డ్. ఓకే, దేర్ పెండెంట్స్. ఓకే, దేర్ ఎక్స్చేంజ్డ్ దేర్ పెండెంట్స్. గీత తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రేమించారు. ఓకే, గీత తల్లిదండ్రులు అనేది సబ్జెక్టు, ప్రేమించారు అనేది వెర్బ్. అంటే గీతాస్ పేరెంట్స్. ఓకే, గీతాస్ పేరెంట్స్ అంటే గీత తల్లిదండ్రులు ప్రేమించారు అంటే లవ్డ్. ఎవరిని? ఆమెను. కాబట్టి లవ్డ్ హర్. ఎంతో అంటున్నాం అంటే ఎలాట్, చాలా ప్రేమించారు అన్నమాట. తర్వాత కానీ అంటున్నాం. అంటే బట్, కానీ రమ్య తల్లిదండ్రులు ఆమెని ఇంటి పనులన్నీ చేయించారు. ఓకే, రమ్య తల్లిదండ్రులు చేయించేవారు అన్నమాట. అంటే రమ్యాస్ పేరెంట్స్ మేడ్ అంటే చేయించారనమాట. ఎవరిని? ఆమెని. కాబట్టి మేడ్ హర్. ఏం చేయించారు? ఇంటి పనులన్నీ అంటున్నాం. అంటే ఆల్ హౌస్ హోల్డ్ చోర్స్. ఇంటి పనులు అంటే హౌస్ హోల్డ్ చోర్స్ అనమాట. ఓకే, ఆల్ హౌస్ హోల్డ్ చోర్స్, ఇంటి పనులన్నీ చేయించారు. తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అంటే మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాలు అంటే మెనీ ఇయర్స్. పాస్డ్ అంటే గడిచిపోయాయి అనమాట. ఒకసారి అంటున్నాం. అంటే వన్స్, ఒకసారి రమ్య మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ ఉంది అంటే అమ్ముతూ ఉంది అంటే కంటిన్యూగా జరుగుతూ ఉంది. అంటే రమ్య వాజ్ సెల్లింగ్. రమ్య వాజ్ సెల్లింగ్. ఏమవుతుంది? కూరగాయలు. కాబట్టి వెజిటేబుల్స్. ఎక్కడ? మార్కెట్లో అంటే ఇన్ ద మార్కెట్. రమ్య వాజ్ సెల్లింగ్ వెజిటేబుల్స్ ఇన్ ద మార్కెట్. అకస్మాత్తుగా అంటున్నాం. అంటే సడన్లీ, అకస్మాత్తుగా ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది. ఓకే, ఒక అందమైన అమ్మాయి అనేది సబ్జెక్టు,
వచ్చింది అనేది వెర్బ్. అంటే ఒక అందమైన అమ్మాయి అంటే ఏ బ్యూటిఫుల్ గర్ల్ కేమ్ వచ్చింది, అక్కడికి అని ఉంది కాబట్టి కేమ్ దేర్ అక్కడికి వచ్చింది. ఆమె రమ్య యొక్క పెండెంట్ను చూసి అంటే చూసింది ఫస్ట్, అంటే ఆమె చూసింది. ఏం చూసింది? రమ్య యొక్క పెండెంట్ని ఇలా రాయాలి. ఓకే, ఆమె చూసింది అంటే సి అంటే చూడటం, చూసింది కాబట్టి సా. ఏం చూసింది? రమ్య యొక్క పెండెంట్ను అంటే రమ్యాస్ పెండెంట్. ఓకే, సిసా రమ్యాస్ పెండెంట్. ఏం చేసింది? రమ్య అంటుంది అంటే రమ్య నేను గీతని అంటే రమ్య ఐయామ్ గీత, ఐయామ్ గీత. నీ స్నేహితురాలిని అంటే ఐయామ్ గీత, ఫుల్ స్టాప్ లేకుండా రాస్తే ఐయామ్ గీత యువర్ ఫ్రెండ్. ఓకే, ఈ విధంగా రాయొచ్చు. ఒకవేళ మనం ఫుల్ స్టాప్ కనుక పెట్టేస్తే ఓకే మళ్ళీ సబ్జెక్ట్ని తీసుకోవాలి. ఓకే, ఐయామ్ గీత ఐయామ్ యువర్ ఫ్రెండ్ ఇలా రాయాలన్నమాట. ఓకే, అని అంది అంటున్నాం అంటే ఇక్కడే రాసేద్దాం అని కూడా. ఓకే, షీ సా రమ్యాస్ పెండెంట్ అండ్ సెడ్. ఓకే, ఏం చెప్పింది అంటే రమ్య ఐయామ్ గీత ఐయామ్ యువర్ ఫ్రెండ్. తర్వాత రమ్య చాలా ఆనందపడింది అంటే రమ్య ఆనందంగా ఫీల్ అయిందనమాట. అంటే రమ్య ఫీల్ తర్వాత ఫెల్ట్ వీటు కాబట్టి రమ్య ఫెల్ట్ వెరీ హ్యాపీ. రమ్య చాలా ఆనందపడింది. గీత ఆమెను కౌగిలించుకొని అంటే ఫస్ట్ కౌగిలించుకుంది అంటే హగ్ చేసుకుంది అనమాట. అంటే గీత హగ్డ్ హర్ అండ్ ఏం చేసింది? తన ఇంటికి తీసుకెళ్ళింది. ఎవరిని? ఆమెనే. టేక్ అంటే తీసుకెళ్ళడం, తీసుకెళ్ళింది టుక్ హోమ్ ఇదనమాట. తన ఇంటికి తీసుకెళ్ళింది. ఒకసారి మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ గీత అండ్ రమ్య లేవుడ్. గీత మరియు రమ్య నివసించారు ఇన్ ఎన్ ఆర్ఫనేజ్. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు చాలా మంచి స్నేహితులు. వన్ డే ఒకరోజు 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ అంటే 2 వేరువేరు కుటుంబాలు అడాప్టెడ్ దెమ్ వారిని దత్తత తీసుకున్నాయి. సో కావున దే స్టార్టెడ్ లివింగ్ వారు నివసించడం మొదలుపెట్టారు. ఇన్ అంటే లో 2 డిఫరెంట్ టౌన్స్ అంటే 2 వేరువేరు పట్టణాల్లో నివసించడం మొదలుపెట్టారు. ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ అంటే పెరిగి పెద్దయిన తర్వాత దే వాంటెడ్ టు మీట్ అగైన్ వారు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు. దే ఎక్స్చేంజ్డ్ దేర్ పెండెంట్స్ వారికి ఉన్నటువంటి పెండెంట్లను మార్చుకున్నారు. గీతాస్ పేరెంట్స్ లవ్డ్ హర్ ఎలాట్. గీత యొక్క తల్లిదండ్రులు ఆమెని ఎంతో ప్రేమించారు. బట్ కానీ రమ్యాస్ పేరెంట్స్ మేడ్ హర్ ఆల్ హౌస్ హోల్డ్ చోర్స్. కానీ రమ్య తల్లిదండ్రులు ఆమెతో అన్ని పనులను చేయించారు. మెనీ ఇయర్స్ పాస్డ్ చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. వన్స్ ఒకసారి రమ్య వాస్ సెల్లింగ్ వెజిటేబుల్స్ ఇన్ ద మార్కెట్. రమ్య మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ ఉంది. సడన్లీ అకస్మాత్తుగా ఏ బ్యూటిఫుల్ గర్ల్ కేమ్ దేర్. ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది. షీ సా రమ్యాస్ పెండెంట్. ఆమె రమ్య యొక్క పెండెంట్ను చూసి అండ్ సెడ్ మరియు చెప్పింది. ఏం చెప్పిందంటే రమ్య ఐయామ్ గీత. రమ్య నేను గీతని. ఐయామ్ యువర్ ఫ్రెండ్ నేను నీ స్నేహితురాలని అని. రమ్య ఫెల్ట్ వెరీ హ్యాపీ. రమ్య చాలా సంతోషపడింది. గీత హగ్డ్ హర్. గీత ఆమెను హగ్ చేసుకుంది. అండ్ టుక్ హర్ హోమ్ ఆమె ఇంటికి తీసుకెళ్ళింది. ఇది అన్నమాట స్టోరీ. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్.
ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో సీత మరియు లక్ష్మి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చిన్నప్పటి నుంచే కలిసి చదివారు, కలిసి ఆడారు. ఒకరోజు స్కూల్కి వెళ్తుండగా వారు రోడ్డు పక్కన ఒక వృద్ధుడు ఏడవడం చూశారు. సీత వెంటనే అక్కడికి వెళ్ళి, తాతయ్య ఏమైంది, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడిగింది. వృద్ధుడు చెప్పాడు, నా కూరగాయల బుట్ట పడిపోయింది, ఇప్పుడు అమ్మకానికి ఏమీ లేదు అని. లక్ష్మి బ్యాగులో ఉన్న తన టిఫిన్ డబ్బాను తీసి, దయచేసి ఇది అమ్మండి తాతయ్య అని ఇచ్చింది. సీత కూడా తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చింది. ఆ రోజు వృద్ధుడు ఆనందంతో ఆశీర్వదించాడు, మీ స్నేహం ఎప్పుడు ఇలాగే దయతో ఉండుగాక అని. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో అంటున్నాం. ఒక చిన్న గ్రామంలో అంటే ఇన్ ఏ స్మాల్ విలేజ్, ఒక చిన్న గ్రామంలో సీత మరియు లక్ష్మి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం. ఇద్దరు స్నేహితులు ఉండేవారు అని అంటే దేర్ వర్ టూ ఫ్రెండ్స్. ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ పేర్లు ఏంటి? లక్ష్మి మరియు సీత అన్నమాట. అంటే నేమ్డ్ అంటే వాళ్ళ పేర్లు అనమాట. దేర్ వర్ టూ ఫ్రెండ్స్ నేమ్డ్ సీత అండ్ లక్ష్మి. ఓకే, ఇది అన్నమాట. తర్వాత వారు చిన్నప్పటి నుంచే కలిసి చదివారు, కలిసి ఆడారు. ఇలా రాయాలి. అంటే ఫస్ట్ ఇది రాద్దాం. వారు కలిసి చదివారు అని అంటే ఇక్కడ చదవడం అంటే స్టడీ కాబట్టి చదివారు కాబట్టి స్టడీడ్ అంటే దే స్టడీడ్ టుగెదర్. కలిసి అంటే టుగెదర్. అండ్ కలిసి ఆడారు అంటే ప్లేడ్ టుగెదర్. ఇక్కడ చిన్నప్పటి నుంచే అంటున్నాం. ఓకే, నుంచి అన్నది ఇక్కడ మనం సిన్స్ వాడాలి. ఓకే, సిన్స్ చిన్నప్పుడు అంటే చైల్డ్హుడ్ అనమాట. సిన్స్ చైల్డ్హుడ్. ఓకే, ఇది. తర్వాత ఒకరోజు అంటున్నాం. అంటే వన్ డే, ఒకరోజు స్కూల్కి వెళ్తుండగా. ఓకే, వెళ్తుండగా అంటే వెళ్తూ ఉన్నప్పుడు. ఓకే, కాబట్టి ఇక్కడ వైల్ ఉపయోగించాలి. అంటే వైల్ గోయింగ్ టు స్కూల్. స్కూల్కి వెళ్తుండగా వారు రోడ్డు పక్కన ఒక వృద్ధుడు ఏడవడం చూశారు. ఓకే, ఫస్ట్ ఇది రాయాలి. వారు చూశారు. ఏం చూశారు? ఒక వృద్ధుడు ఏడవటం. ఇది రాస్తే వారు చూశారు. చూడటం అంటే సి, చూశారు కాబట్టి సా. దేశ ఒక వృద్ధుడు ఏడవటం అంటే యాన్ ఓల్డ్ మ్యాన్ క్రయింగ్. ఓకే, దేశ యాన్ ఓల్డ్ మ్యాన్ క్రయింగ్. ఎక్కడ? రోడ్డు పక్కన అంటున్నాం కాబట్టి మనం ఇక్కడ బిసైడ్ వాడచ్చు, లేదంటే నెక్స్ట్ టు వాడచ్చు, మీ ఇష్టం ఏదో ఒకటి, లేదంటే బై వాడినా సరే పరే. రోడ్డు పక్కన అంటున్నాం. నెక్స్ట్ టు రోడ్డు పక్కన. తర్వాత సీత వెంటనే అక్కడికి వెళ్ళింది ఫస్ట్. ఓకే, సీత వెళ్ళింది అక్కడకు, అది రాద్దాం. అంటే సీత వెంట్, గో అంటే వెళ్ళటం, వెళ్ళింది కాబట్టి వెంట్ దేర్. వెంటనే అని ఉంది అంటే ఇమీడియట్లీ, అది కూడా రాద్దాం. ఓకే, సీత ఇమీడియట్లీ వెంట్ దేర్. ఇంకేం చేసింది? అడిగింది. ఇది కూడా రాద్దాం. అడిగింది అండ్ ఆస్క్డ్. అడిగింది. ఏం అడిగిందంటే తాతయ్య ఏమైంది. ఓకే, అంటే గ్రాండ్ ఫాదర్. తాతయ్య అంటే గ్రాండ్ ఫాదర్. ఏమైంది అంటే వాట్ హ్యాపెండ్. గ్రాండ్ ఫాదర్ వాట్ హ్యాపెండ్, ఏమైంది. ఇంకేమడిగింది? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే వై ఆర్ యు క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందనమాట. తర్వాత చూడండి, ఇక్కడ వృద్ధుడు చెప్పాడు అంటున్నాం. అంటే ద ఓల్డ్ మ్యాన్ సెడ్. వృద్ధుడు చెప్పాడు.
ఏమని? నా కూరగాయల బుట్ట పడిపోయింది. ఇక్కడ ఫాల్ డౌన్ అంటే పడిపోవటం, పడిపోయింది కాబట్టి ఫెల్ డౌన్. ఓకే, నా కూరగాయల బుట్ట. ఓకే, ఇక్కడ బుట్ట అంటే బాస్కెట్ అనమాట. అంటే మై బాస్కెట్ ఆఫ్ వెజిటేబుల్స్ లేదంటే మై వెజిటేబుల్స్ బాస్కెట్ అన్నా సరే ఓకే. ఓకే, మై బాస్కెట్ ఆఫ్ వెజిటేబుల్స్ పడిపోయింది అంటే ఫెల్ డౌన్, పడిపోయింది. తర్వాత ఇప్పుడు అంటున్నాం అంటే నౌ, ఇప్పుడు అమ్మకానికి ఏమీ లేదు అంటే ఎవరి దగ్గర? అతని దగ్గర. అంటే నా దగ్గర అమ్మటానికి ఏమీ లేదు అని రాయాలి. అంటే నా దగ్గర ఏమీ లేదు అని రాయాలి. అంటే ఐ హ్యావ్ నథింగ్. ఓకే, ఐ హ్యావ్ నథింగ్, నా దగ్గర ఏమీ లేదు. అమ్మటానికి అంటున్నాం అంటే టు సెల్, ఐ హ్యావ్ నథింగ్ టు సెల్. తర్వాత లక్ష్మి బ్యాగులో ఉన్న తన టిఫిన్ బాక్స్ను అంటే తీసింది. ఫస్ట్ లక్ష్మి తీసింది. ఓకే, టేక్అవుట్ అంటే తీయడం, తీసింది టుక్ అవుట్. అంటే లక్ష్మి టుక్ అవుట్, ఏం తీసింది? తన టిఫిన్ డబ్బాను అంటున్నాం. టుక్ అవుట్ హర్ లంచ్ బాక్స్ అని రాదు. ఓకే, లంచ్ బాక్స్, టిఫిన్ డబ్బాను తీసి అది ఎక్కడుంది? బ్యాగ్లో ఉంది అనమాట. అంటే బ్యాగ్ నుండి తీసింది అనమాట. అంటే లక్ష్మి టుక్ అవుట్ హర్ లంచ్ బాక్స్ ఫ్రమ్ హర్ బ్యాగ్. ఓకే, దయచేసి ఇది అమ్మండి తాతయ్య అని. ఓకే, దయచేసి అంటున్నాం అంటే ప్లీజ్ ఇది అమ్మండి అంటే ప్లీజ్ సెల్ దిస్. తాతయ్య అని ఉంది కాబట్టి గ్రాండ్ ఫాదర్. ఓకే, ప్లీజ్ సెల్ దిస్ గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చింది. ఇవ్వడం అంటే గివ్, ఇచ్చింది కాబట్టి గేవ్. ఆ గేవ్ కూడా మనం ఇక్కడే రాద్దాం అనమాట. అంటే లక్ష్మి టుక్ అవుట్ హర్ లంచ్ బాక్స్ ఫ్రమ్ హర్ బ్యాగ్, గేవ్ ఇట్, అది ఇచ్చింది అని రాద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చి అనకుండా ఇచ్చి చెప్పింది అని రాస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి గేవ్ ఇట్ అండ్ సెడ్ అని రాద్దాం. ఓకే, గేవ్ ఇట్ అండ్ సెడ్, ఇచ్చి చెప్పింది. ఏం చెప్పిందంటే ప్లీజ్ సెల్ దిస్ గ్రాండ్ ఫాదర్ అని. ఓకే, తర్వాత సీత కూడా తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చింది. ఓకే, సీత కూడా ఇచ్చింది, ఇది రాద్దాం. ఓకే, సీత కూడా ఇచ్చింది అంటే సీత ఆల్సో గేవ్. ఓకే, సీత ఆల్సో గేవ్, సీత కూడా ఇచ్చింది. ఏమిచ్చింది? డబ్బు. అంటే సీత ఆల్సో గేవ్ మనీ. ఓకే, డబ్బు. ఓకే, తన దగ్గర ఉన్న అంటున్నాం అంటే షీ హ్యాడ్ అంటే తన దగ్గర ఉన్న. ఇక్కడ మీరు విచ్, దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేయకపోయినా సరే పర్వాలేదు. సీత ఆల్సో గేవ్ మనీ, షీ హ్యాడ్. తర్వాత ఆ రోజు అంటున్నాం అంటే దట్ డే, ఆ రోజు వృద్ధుడు ఆనందంతో ఆశీర్వదించాడు. అంటే వృద్ధుడు ఆశీర్వదించాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ బ్లెస్ అంటే ఆశీర్వదించడం, బ్లెస్డ్ ఎవరిని? వారిని అని అర్థం. దెమ్ ఎలా ఆశీర్వదించాడు అంటే హ్యాపీలీ. ఓకే, ఆనందంతో కాబట్టి హ్యాపీలీ. ఓకే, ఆశీర్వదించి ఏమన్నాడంటే మీ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండుగాక అంటున్నాం. అంటే మే యువర్ ఫ్రెండ్షిప్, ఇక్కడ ఉండటం కాబట్టి బి. ఓకే, ఎలా? దయతో అంటున్నాం అంటే బీ కైండ్. ఇలాగే అంటున్నాం అంటే లైక్ దిస్, ఇలాగే. ఎప్పుడు అంటున్నాం అంటే ఆల్వేస్. అంటే మే యువర్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ బీ. ఓకే, ఆల్వేస్ బీ కైండ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ మీరు బీ ప్లేస్లో రిమైన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, మే యువర్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్ కైండ్ లైక్ దిస్, ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఇది స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది.
మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, కానీ చదువు మీద ఎంతో ఇష్టం ఉండేది. ప్రతిరోజు సాయంత్రం గ్రామంలోని వీధి దీపం కింద కూర్చొని చదువుకునేవాడు. ఒకరోజు గ్రామ పెద్ద అతన్ని చూసి అడిగాడు, ఇంటి వద్ద ఎందుకు చదవటం లేదు అని. అర్జున్ చెప్పాడు, మా ఇంట్లో కరెంట్ లేదు తాతయ్య, కానీ నేను పెద్దవాడై గురువుగా అవ్వాలనుకుంటున్నాను అని. గ్రామ పెద్దకు ఆ బాలుడి మాటలు నచ్చాయి. ఆ రాత్రి అతడు గ్రామస్తులను పోగు చేసి అర్జున్ ఇంటి కోసం కరెంటు ఏర్పాటు చేశాడు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ నిజంగానే ఒక మంచి గురువు అయ్యాడు. తనలాంటి పేద పిల్లలకు ఉచితంగా బోధించడం మొదలుపెట్టాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. బాలుడు ఉండేవాడు అంటే ఇక్కడ మనం బీ ఫార్మ్స్ని ఉపయోగించాలి. అంటే దేర్ వాజ్ ఏ బాయ్ అంటే ఒక బాలుడు ఉండేవాడు. ఆ బాలుడు పేరేంది? అర్జున్. కాబట్టి దేర్ వాజ్ ఏ బాయ్ నేమ్డ్ అర్జున్. ఎక్కడ? ఒక చిన్న గ్రామంలో అంటున్నాం. అంటే ఇన్ ఏ స్మాల్ విలేజ్. ఇది అనమాట. అతడు చాలా పేదవాడు అంటే అతడు పూర్ అనమాట. అంటే హీ వాజ్ వెరీ పూర్. అతడు చాలా పేదవాడు. బట్ కానీ అని ఉంది కదా, బట్ చదువు మీద ఎంతో ఇష్టం ఉండేది. అంటే చదువు అంటే బాగా ఇష్టపడేవాడు. బట్ అంటే హీ లవ్డ్ స్టడీయింగ్ వెరీ మచ్. ఓకే, వెరీ మచ్. అతను చదువు అంటే చాలా ఇష్టం ఉండేది. దీన్నే ఇంకెలా రాయొచ్చు అంటే బట్ హీ వాజ్ ఓకే ఫాండ్ ఆఫ్ స్టడీయింగ్ అన్నా సరే ఒకటే, సేమ్ రెండు ఒకటే అనమాట. ఎలాగైనా రాయొచ్చు. హీ వాజ్ వెరీ పూర్ బట్ హీ వాజ్ ఫాండ్ ఆఫ్ స్టడీయింగ్. ప్రతిరోజు సాయంత్రం అంటున్నాం. అంటే ఎవ్రీ ఈవినింగ్ ప్రతిరోజు సాయంత్రం గ్రామంలోనే వీధి దీపం కింద కూర్చొని చదువుకునేవాడు. అంటే ఫస్ట్ కూర్చునేవాడు. ఓకే, అతడు కూర్చునేవాడు అని అర్థం. అంటే హీ యూజ్డ్ టు సిట్. అతడు కూర్చునేవాడు. ఎక్కడ? వీధి దీపం కింద. వీధి దీపం అంటే స్ట్రీట్ లైట్. అంటే అండర్ స్ట్రీట్ లైట్. ఓకే, ఎక్కడది? గ్రామంలోని అంటున్నాం. అంటే ఇన్ ద విలేజ్. చదువుకునేవాడు అంటున్నాం. అంటే అండ్ స్టడీ, చదువుకునేవాడు. ఓకే, హీ యూజ్డ్ టు సిట్ అండర్ స్ట్రీట్ లైట్ ఇన్ ద విలేజ్ అండ్ స్టడీ అనమాట. ఒకరోజు అంటున్నాం. అంటే వన్ డే, ఒకరోజు గ్రామ పెద్ద అతన్ని చూసి అడిగాడు. ఫస్ట్ గ్రామ పెద్ద అతన్ని చూశాడు అని అర్థం. అంటే గ్రామ పెద్ద అంటే విలేజ్ హెడ్ అనమాట. వన్ డే ద విలేజ్ హెడ్ సా హిమ్ అండ్ అడిగాడు. అంటే ఆస్క్డ్, అడిగాడు. ఏమడిగాడు? ఇంటి వద్ద ఎందుకు చదవటం లేదు అంటే నువ్వెందుకు చదువుకోవటం లేదు అనమాట. అంటే వై ఆర్ యూ నాట్ స్టడీయింగ్. ఇంటి వద్ద అంటున్నాం. అంటే ఎట్ హోమ్. వై ఆర్ యూ నాట్ స్టడీయింగ్ ఎట్ హోమ్. ఇంటి వద్ద ఎందుకు చదవటం లేదు అని అడిగాడు అనమాట. దానికి అర్జున్ చెప్పాడు. అంటే అర్జున్ చెప్పాడు. ఏమని? మా ఇంట్లో కరెంట్ లేదు. ఓకే, మా ఇంట్లో కరెంట్ లేదు. అంటే దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ. ఓకే,
ఎక్కడ? మా ఇంట్లో అంటే ఎట్ అవర్ హౌస్. ఓకే, ఎట్ అవర్ హౌస్ అంటే మా ఇంట్లో. తాతయ్య అంటున్నాం అంటే గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్. కానీ అంటే బట్. కానీ నేను పెద్దవాడై గురువుగా అవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను పెద్దవాడిని అవ్వాలనుకుంటున్నాను అని అర్థం. అంటే గ్రో అవ్వాలనుకుంటున్నాను అని అర్థం. అంటే ఐ వాంట్ టు గ్రో అప్ అంటే నేను పెద్దవాడిని అవ్వాలనుకుంటున్నాను, గురువుగా అవ్వాలనుకుంటున్నాను. అంటే అండ్ బికమ్ అవ్వడం అంటే బికమ్ ఏ టీచర్. బికమ్ ఏ టీచర్ అంటే ఒక గురువు అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు అనమాట. గ్రామ పెద్దకు ఆ బాలుడు మాటలు నచ్చాయి అంటే లైక్ చేశారనమాట ఆ మాటలు. అంటే ద విలేజ్ హెడ్ లైక్డ్. ఓకే, ఆ బాలుడి మాటలు అంటే ద బాయ్స్ వర్డ్స్. ఆ రాత్రే అంటున్నాం. ఆ రాత్రే అంటే దట్ వెరీ నైట్ అంటే ఆ రాత్రే అనమాట. అతడు గ్రామస్తులను పోగు చేశాడు అంటే గ్యాదర్ చేశాడు అనమాట. అంటే హీ గ్యాదర్డ్ ద విలేజర్స్. అండ్ ఇంకేం చేశాడు? అర్జున్ ఇంటి కోసం కరెంటు ఏర్పాటు చేశాడు అంటే అరేంజ్ చేశాడు అనమాట. అండ్ అరేంజ్డ్ ఏం ఏర్పాటు చేశాడు? కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ. అరేంజ్డ్ ఎలక్ట్రిసిటీ అర్జున్ ఇంటి కోసం అంటే ఫర్ అర్జున్స్ హౌస్. అర్జున్ ఇంటి కోసం. ఓకే, తర్వాత సంవత్సరాలు గడిచాయి అంటే ఇయర్స్ పాస్డ్ అంటే సంవత్సరాలు గడిచాయి. అర్జున్ నిజంగానే ఒక మంచి గురువు అయ్యాడు అంటే ఒక మంచి టీచర్ అయ్యాడు అనమాట. అంటే అర్జున్ బికేమ్ ఏ గుడ్ టీచర్. ఓకే, నిజంగానే అని ఉంది కాబట్టి అర్జున్ ట్రూలీ బికేమ్ ఏ గుడ్ టీచర్. తనలాంటి పేద పిల్లలకు ఉచితంగా బోధించడం మొదలుపెట్టాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాద్దాం? ఉచితంగా బోధించడం మొదలుపెట్టాడు అని అర్థం. అంటే అతడు మొదలుపెట్టాడు అంటే హీ స్టార్టెడ్. అతడు మొదలుపెట్టాడు. బోధించడం అంటున్నాం అంటే హీ స్టార్టెడ్ టీచింగ్. పేద పిల్లలకు అంటున్నాం ఈ స్టార్టెడ్ టీచింగ్ పూర్ పీపుల్. ఓకే, ఉచితంగా అంటున్నాం అంటే ఫర్ ఫ్రీ. తనలాంటి అంటున్నాం అంటే జస్ట్ లైక్ హిమ్. తనలాంటి. ఓకే, ఇది అనమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూద్దాం. చూడండి ఇక్కడ దెర్ వాజ్ ఏ బాయ్ నేమ్డ్ అర్జున్. అంటే అర్జున్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఇన్ ఏ స్మాల్ విలేజ్ ఒక చిన్న గ్రామంలో. హీ వాజ్ వెరీ పూర్. అతడు చాలా పేదవాడు. బట్ కానీ హీ వాజ్ ఫాండ్ ఆఫ్ స్టడీయింగ్ అంటే అతనికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఈవినింగ్ అంటే ప్రతిరోజు సాయంత్రం హీ యూజ్ టు సిట్ అండర్ స్ట్రీట్ లైట్. అతడు వీధి దీపం కింద కూర్చునేవాడు. ఇన్ ద విలేజ్ గ్రామంలో. అండ్ స్టడీ చదువుకునేవాడు. వన్ డే ఒకరోజు ద విలేజ్ హెడ్ సా హిమ్. గ్రామ పెద్ద అతన్ని చూశాడు. అండ్ ఆస్క్డ్ మరియు అడిగాడు వై ఆర్ యూ నాట్ స్టడీయింగ్ ఎట్ హోమ్. నువ్వు ఇంట్లో ఎందుకు చదువుకోవట్లేదు అని. అర్జున్ చెప్పాడు దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ ఎట్ అవర్ హౌస్. అంటే మా ఇంట్లో కరెంట్ లేదు గ్రాండ్ ఫాదర్ తాతయ్య. బట్ కానీ ఐ వాంట్ టు గ్రో అప్. ఓకే, ఐ వాంట్ టు గ్రో అప్ అంటే నేను పెద్ద అవ్వాలనుకుంటున్నాను. అండ్ మరియు బికమ్ ఏ టీచర్ ఒక టీచర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. ద విలేజ్ హెడ్ లైక్డ్ ద బాయ్స్ వర్డ్స్. అంటే ఆ అబ్బాయి మాటలు గ్రామ పెద్దకు నచ్చాయి. దట్ వెరీ నైట్ ఆ రాత్రే హీ గ్యాదర్డ్ ద విలేజర్స్. అతడు గ్రామస్తులను పోగు చేశాడు. అండ్ మరియు అరేంజ్డ్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంటును ఏర్పాటు చేశాడు. ఫర్ అర్జున్స్ హౌస్ అంటే అర్జున్ యొక్క ఇంటి కోసం. ఇయర్స్ పాస్డ్ సంవత్సరాలు గడిచాయి. అర్జున్ ట్రూలీ బికేమ్ ఏ గుడ్ టీచర్. అర్జున్ నిజంగానే ఒక మంచి గురువు అయ్యాడు. హీ స్టార్టెడ్ టీచింగ్. అతడు బోధించడం మొదలుపెట్టాడు. పూర్ పీపుల్ అంటే పేద ప్రజలకు. ఫర్ ఫ్రీ అంటే ఉచితంగా.
జస్ట్ లైక్ హిమ్ అంటే తనలాంటి వాళ్ళకు. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక పట్టణంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి గాలిపటాలు ఎగరేయడం అంటే చాలా ఇష్టం, కానీ అతను ఎప్పుడు పోటీలో గెలవలేదు. ఒకరోజు పెద్ద గాలిపటాల పోటీ జరిగింది. అందరూ రంగురంగుల పెద్ద గాలిపటాలు తీసుకొచ్చారు, కానీ కిరణ్ చిన్నదిగా సాదాసీదాగా ఉన్న గాలిపటం తీసుకొచ్చాడు. కొంతమంది పిల్లలు నవ్వి అన్నారు, ఇది అస్సలు ఎగరదు అని. కిరణ్ తండ్రి అతని దగ్గరకు వచ్చి చెప్పాడు, నువ్వు భయపడొద్దు, నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అని. ఆ మాటలు కిరణ్కు ధైర్యం ఇచ్చాయి. అతను తన గాలిపటాన్ని ఎగరేశాడు. గాలి బలంగా వీచింది. కొద్దిసేపటికే అతని గాలిపటం మిగతా వాళ్ళ అందరికంటే ఎత్తుకు చేరుకుంది. అందరూ ఆశ్చర్యపోయారు. కిరణ్ తండ్రి గర్వంగా చిరునవ్వు నవ్వాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక పట్టణంలో అంటున్నాం. పట్టణం అంటే టౌన్. ఒక పట్టణంలో అంటే ఇన్ ఏ టౌన్, ఒక పట్టణంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు అంటే దేర్ వాజ్ ఏ బాయ్, ఒక బాలుడు ఉండేవాడు. ఆ అబ్బాయి పేరేంటి? కిరణ్ అనే బాలుడు, కాబట్టి నేమ్డ్ కిరణ్. ఓకే, దేర్ వాజ్ ఏ బాయ్ నేమ్డ్ కిరణ్ ఇన్ ఏ టౌన్. అతనికి గాలిపటాలు ఎగరేయటం అంటే చాలా ఇష్టం. అంటే గాలిపటాలు ఎగరేయడం లైక్ అనమాట, చాలా ఇష్టం. కాబట్టి లైక్ కాస్త లవ్ చేసేద్దాం. అంటే హీ లవ్డ్. ఓకే, హీ లవ్డ్. గాలిపటాలు ఎగరేయటం అంటే ఫ్లయింగ్ కైట్స్. చాలా ఇష్టం ఉంది కాబట్టి హీ లవ్డ్ ఫ్లయింగ్ కైట్స్ వెరీ మచ్ అంటారు. ఓకే, వెరీ మచ్. కానీ అంటున్నాం అంటే బట్, కానీ అతను ఎప్పుడు పోటీలో గెలవలేదు. ఓకే, అతను గెలవలేదు అంటే హీ డిడ్ నాట్ విన్, గెలవలేదు. ఎప్పుడు అనుంది కాబట్టి మనం నెవర్ యాడ్ చేస్తే హీ నెవర్ వన్. ఓకే, అతను ఎప్పుడు గెలవలేదు. ఏంటి? పోటీలో అంటున్నాం అంటే బట్ హీ నెవర్ వన్ ఇన్ ఏ, పోటీ అంటే కాంపిటీషన్ అనమాట. ఓకే, కాంపిటీషన్. తర్వాత ఒకరోజు అంటున్నాం అంటే వన్ డే, ఒకరోజు పెద్ద గాలిపటాల పోటీ జరిగింది. ఓకే, ఒక పెద్ద గాలిపటాల పోటీ అంటే ఏ బిగ్, ఓకే, ఫ్లయింగ్ కైట్స్ కాంపిటీషన్. ఓకే, జరిగింది అంటున్నాం అంటే నిర్వహించారు అన్నట్లు. అంటే ప్యాసివ్ వాయిస్లో రాయాలి ఇది. ఓకే, కాబట్టి ఏ బిగ్ ఫ్లయింగ్ కైట్స్ కాంపిటీషన్ వాజ్ హెల్డ్ అంటే జరిగింది లేదా నిర్వహించారు అని అర్థం అనమాట. ఓకే, అందరూ రంగురంగుల పెద్ద గాలిపటాలు తీసుకువచ్చారు. అందరూ తీసుకొచ్చారు. అందరూ అంటే ఇక్కడ ఎవ్రీ వన్. ఓకే, ఎవ్రీ వన్. తీసుకురావడం అంటే బ్రింగ్, తీసుకొచ్చారు కాబట్టి బ్రాట్. ఓకే, ఎవ్రీ వన్ బ్రాట్. ఏంటి?
పెద్ద గాలిపటాలు, రంగురంగుల పెద్ద గాలిపటాలు. అంటే ఎవ్రీవన్ బ్రాట్ బిగ్ ఓకే కలర్ఫుల్ కైట్స్. ఓకే, తర్వాత కిరణ్ చిన్నదిగా సాదాసీదాగా ఉన్న గాలిపటం తీసుకొచ్చాడు. కిరణ్ తీసుకొచ్చాడు అంటే కిరణ్ బ్రాట్ చిన్నదిగా సాదాసీదాగా అంటే స్మాల్ అండ్ సింపుల్ గాలిపటం అంటే కైట్. ఓకే, కొంతమంది పిల్లలు నవ్వి అన్నారు అంటే కొంతమంది పిల్లలు ఫస్ట్ నవ్వారు అన్నమాట. అంటే కొంతమంది పిల్లలు అంటే సమ్ చిల్డ్రన్ లాఫ్డ్ నవ్వారు అండ్ సెడ్ అన్నారు. ఏమన్నారు? ఇది అస్సలు ఎగరదు. ఓకే, ఇది ఎగరదు అంటే ఇట్ వోంట్ ఫ్లై. ఇది ఎగరదు, అస్సలు అనింది కాబట్టి ఎటాల్. ఓకే, ఇట్ వోంట్ ఫ్లై ఎటాల్ అని అన్నారు అనమాట. తర్వాత కిరణ్ తండ్రి అతని దగ్గరకు వచ్చి చెప్పాడు అంటే కిరణ్ తండ్రి వచ్చాడు అతని దగ్గరకు అండ్ చెప్పాడు అంటే సెడ్ ఇలా రాయాలన్నమాట. అంటే కిరణ్ తండ్రి వచ్చాడు అంటే కిరణ్స్ ఫాదర్ కేమ్ అతని దగ్గరికి అంటున్నాం అంటే నియర్ హిమ్ అండ్ చెప్పాడు అంటే సెడ్. ఏం చెప్పాడు? నువ్వు భయపడొద్దు. ఓకే, ఇక్కడ భయపడడం అంటే గెట్ స్కేర్డ్, భయపడొద్దు అంటున్నాం కాబట్టి డోంట్ గెట్ స్కేర్డ్. ఓకే, డోంట్ గెట్ స్కేర్డ్, భయపడొద్దు. నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అంటే డోంట్ లూజ్ అంటే కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్. ఓకే, డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇక్కడ యువర్ కూడా యాడ్ చేద్దాం అంటే డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇదన్నమాట. ఆ మాటలు కిరణ్కు ధైర్యం ఇచ్చాయి. ఓకే, ఆ మాటలు ఇచ్చాయి అని అర్థం. అంటే ఆ మాటలు అంటే దోస్ వర్డ్స్ ఇచ్చాయి అంటే గేవ్. ఎవరికి? కిరణ్కు. ఏమిచ్చాయి? ధైర్యాన్ని అంటే కరేజ్. ఓకే, కిరణ్ కరేజ్ అన్నమాట. నెక్స్ట్ అతను తన గాలిపటాన్ని ఎగరేశాడు. అతను ఎగరేశాడు. ఇక్కడ ఎగరేయడం అంటే ఫ్లై, ఎగరేసాడు కాబట్టి ఫ్లూ. ఓకే, హీ ఫ్లూ. అతని గాలిపటాన్ని అంటే హీజ్ కైట్. నెక్స్ట్ గాలి బలంగా వీచింది. ఓకే, గాలి అంటే ద విండ్. ఓకే, బలంగా అంటున్నాం. ఓకే, గాలి వీచింది అంటున్నాం. ఓకే, బ్లో అంటే వీచడం, వీచింది కాబట్టి బ్లూ. ద విండ్ బ్లూ, బలంగా అంటున్నాం అంటే స్ట్రాంగ్లీ. తర్వాత కొద్దిసేపటికే అంటున్నాం అంటే సూన్, కొద్దిసేపటికే. దీన్నే మనం విత్ ఇన్ ఏ షార్ట్ టైం అని కూడా రాయొచ్చు. ఓకే, విత్ ఇన్ ఏ షార్ట్ టైం అన్నా సరే, సూన్ అన్నా సరే ఒకే అర్థం, నో ఇష్యూ. తర్వాత అతని గాలిపటం మిగతా వాళ్ళందరికంటే ఎత్తుకు చేరుకుంది. ఓకే, అతని గాలిపటం చేరుకుంది అంటే రీచ్ అయింది అనమాట. అంటే హిస్ కైట్ రీచ్డ్, ఎత్తుకు అంటున్నాం అంటే హయ్యర్. ఓకే, అతని గాలిపటం ఎత్తుకు చేరుకుంది అంటే హిస్ కైట్ రీచ్డ్ హయ్యర్. మిగతా వాళ్ళ అందరికంటే అంటున్నాం అంటే దాన్. ఓకే, ఎవ్రీ వన్ ఎల్సెస్ అన్నా ఓకే, లేదంటే ఆల్ ద అదర్ అన్నా సరే ఓకే, రెండు ఒకటే. తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు అంటే ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయారు. ఓకే, కిరణ్ తండ్రి చిరునవ్వు నవ్వాడు గర్వంగా అని రాయాలి. ఓకే, సబ్జెక్ట్ ఏంది? కిరణ్ తండ్రి చిరునవ్వు నవ్వాడు అంటే స్మైల్ ఇచ్చాడు అనమాట. అంటే కిరణ్స్ ఫాదర్ స్మైల్డ్. ఓకే, గర్వంగా అంటున్నాం అంటే ప్రౌడ్లీ, గర్వంగా. ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ ఇన్ ఏ టౌన్, ఒక పట్టణంలో, దెర్ వాజ్ ఎ బాయ్ నేమ్డ్ కిరణ్. కిరణ్ అనే పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు. హీ లవ్డ్ ఫ్లయింగ్ కైట్స్ వెరీ మచ్. అతనికి గాలిపటాలు ఎగరేయడం అంటే చాలా ఇష్టం. బట్ కానీ హీ నెవర్ వన్ ఇన్ ఏ కాంపిటీషన్. ఒక పోటీలో అతను ఎప్పుడు గెలవలేదు. వన్ డే, ఒకరోజు, ఏ బిగ్ ఫ్లయింగ్ కైట్స్ కాంపిటీషన్ వాజ్ హెల్డ్.
ఒక పెద్ద గాలిపటాలు ఎగరేసే పోటీ నిర్వహించారు. ఎవ్రీవన్ బాట్ బిగ్ కలర్ఫుల్ కైట్స్. ప్రతి ఒక్కరు కూడా పెద్ద రంగురంగుల గాలిపటాలు తీసుకొచ్చారు. కిరణ్ బ్రాట్ స్మాల్ అండ్ సింపుల్ కైట్. కిరణ్ చిన్నగా సాదా సీదాగా ఉన్న గాలిపటం తీసుకొచ్చాడు. సమ్ చిల్డ్రన్ లాఫ్డ్ అండ్ సెడ్. కొంతమంది పిల్లలు నవ్వి చెప్పారు, ఇట్ వోంట్ ఫ్లై ఎలా ఎట్ ఆల్. అది అస్సలు ఎగరదు అని. కిరణ్స్ ఫాదర్ కేమ్ నియర్ హిమ్ అండ్ సెడ్. కిరణ్ తండ్రి అతని దగ్గరకు వచ్చి అతనికి చెప్పాడు, డోంట్ గెట్ స్కేర్డ్. భయపడొద్దు. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అని. దోస్ వర్డ్స్ గేవ్ కిరణ్ కరేజ్. ఆ మాటలు కిరణ్కు ధైర్యాన్ని ఇచ్చాయి. హీ ఫ్లూ హిస్ కైట్. అతడు తన గాలిపటాన్ని ఎగరేశాడు. ద విండ్ బ్లూ స్ట్రాంగ్లీ. గాలి బలంగా వీచింది. విత్ ఇన్ ఏ షార్ట్ టైం, కొద్ది సమయంలోనే హిస్ కైట్ రీచ్డ్ హయ్యర్ దాన్ ఆల్ ద అదర్. మిగతా వాళ్ళందరికంటే తన గాలిపటం ఎత్తుకు చేరుకుంది. ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్డ్. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. కిరణ్స్ ఫాదర్ స్మైల్డ్ ప్రౌడ్లీ. కిరణ్ యొక్క తండ్రి గర్వంగా చిరునవ్వు నవ్వాడు. ఇది అన్నమాట స్టోరీ. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకరోజు ఒక చేప తన పిల్లలకు ఈత ఎలా కొట్టాలో నేర్పిస్తుంది. అకస్మాత్తుగా ఒక మత్స్యకారుడు తన వలని నీటిలో వేశాడు. ఆ వలలో ఆ చేప చిక్కుకుంది. మత్స్యకారుడు ఆ చేపను తీసుకొని వంట చేయటానికి మంట పెట్టాడు. అప్పుడు ఆ చేప మత్స్యకారుడితో ఇలా చెప్పింది, నేను చనిపోవడానికి భయపడడం లేదు, కానీ నా పిల్లలు తమ తల్లిని మళ్ళీ ఎప్పుడు చూడరు అని. ఆ మాటలు మత్స్యకారుడి భార్య విన్నది. ఆమె కూడా ఒక తల్లి కావడంతో ఆ చేపను తిరిగి నీటిలో వదిలిపెట్టాలనుకుంది. ఆమె తన భర్తతో ఇలా చెప్పింది, దయచేసి ఆ చేపను తిరిగి మళ్ళీ నీటిలో వదిలేయండి అని. మత్స్యకారుడు తన భార్య మాట విని ఆ చేపను తిరిగి నీటిలో వదిలేశాడు. అప్పుడు ఆ చేప నీటిలో నుండి ఇలా చెప్పింది, నీ దయకు నేను నీకు ముత్యాలు ఇస్తాను అని. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకరోజు అంటున్నాం. ఒకరోజు అంటే వన్ డే ఒకరోజు ఒక చేప తన పిల్లలకు ఈత ఎలా కొట్టాలో నేర్పిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ఒక చేప, వెర్బ్ ఏమో నేర్పిస్తుంది. ఒక చేప నేర్పిస్తుంది. ఈ రెండింటిని మనం కలిపి రాయాలన్నమాట. అంటే కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే వన్ డే ఏ ఫిష్ వాజ్, ఇక్కడ నేర్పించడం అంటే టీచ్ చేయడం, నేర్పిస్తుంది కాబట్టి టీచింగ్. ఓకే, ఏ ఫిష్ వాజ్ టీచింగ్, ఎవరికి, తన పిల్లలకు అంటున్నాం. అంటే టీచింగ్ ఇట్స్ బేబీస్, పిల్లలు అంటే బేబీస్, ఇట్స్ బేబీస్ ఈత ఎలా కొట్టాలో అంటున్నాం. అంటే హౌ టు స్విమ్. ఓకే, ఈత కొట్టడం అంటే స్విమ్ కాబట్టి. ఓకే, వన్ డే ఏ ఫిష్ వాజ్ టీచింగ్ ఇట్స్ బేబీస్ హౌ టు స్విమ్. అకస్మాత్తుగా అంటున్నాం. అంటే
సడన్లీ అకస్మాత్తుగా ఒక మత్స్యకారుడు తన వలని నీటిలో వదిలాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఒక మత్స్యకారుడు ఏం చేశాడు? వదిలాడు. ఇక్కడ నీటిలో వలని వదలటాన్ని మనం లోవర్ అనే వెర్బ్ తోటి రాయొచ్చు. కాబట్టి ఇక్కడ వదిలాడు కాబట్టి లోవర్డ్ అని రాయొచ్చు. అంటే ఏ ఫిషర్ మ్యాన్, మత్స్యకారుడు అంటే ఫిషర్ మ్యాన్ లోవర్డ్ ఏంటిది? తన వలని, హిజ్ నెట్. వల అంటే నెట్. ఓకే, ఏ ఫిషర్ మ్యాన్ లోవర్డ్ హిజ్ నెట్. ఎక్కడ? నీటిలోనికి అంటున్నాం, అంటే ఇంటూ ద వాటర్. తర్వాత ఆ వలలో అంటున్నాం, అంటే ఇన్ దట్ నెట్. ఆ వలలో ఆ చేప చిక్కుకుంది. ఓకే, ఆ చేప ఏం చేయలేదు, ఆ చేపే చిక్కుకుంది. అంటే ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, లేదా దాని స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం. కాబట్టి ద ఫిష్ వాజ్ కాట్. ఓకే, చిక్కుకుంది కాబట్టి. తర్వాత మత్స్యకారుడు ఆ చేపను తీసుకొని, అంటే ఫస్ట్ తీసుకున్నాడు ఇది అర్థం. ఓకే, మత్స్యకారుడు తీసుకున్నాడు. తీసుకోవడం అంటే టేక్, తీసుకున్నాడు టుక్. ఓకే, ద ఫిషర్ మ్యాన్ టుక్ దేన్ని? చేపను. కాబట్టి ద ఫిషర్ మ్యాన్ టుక్ ద ఫిష్ అండ్ ఏం చేశాడు? వంట చేయటానికి మంట పెట్టాడు. ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం. పెట్టాడు అంటే పుట్, మంట అంటే ఫైర్, అంటే అండ్ పుట్ ఏ ఫైర్, మంట పెట్టాడు. దేనికి? వంట చేయటానికి, అంటే టు కుక్ ఇట్, దానిని వంట చేయడానికి అని అర్థం. తర్వాత అప్పుడు అంటున్నాం, అంటే దెన్, అప్పుడు ఆ చేప మత్స్యకారుడితో ఇలా చెప్పింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ చేప చెప్పింది. ఎవరితో? మత్స్యకారుడితో. ఓకే, ఆ చేప మత్స్యకారుడితో చెప్పింది. అంటే ద ఫిష్ టోల్డ్ ద ఫిషర్ మ్యాన్, ఇలా అనుంది, అంటే లైక్ దిస్, ఇలా. ఏమని చెప్పింది? నేను చనిపోవడానికి భయపడడం లేదు. ఓకే, నేను భయపడటం లేదు అంటే ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్. ఓకే, ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ అంటే నేను భయపడు. దేనికి? చనిపోవడానికి. కాబట్టి ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డయింగ్. ఓకే, కానీ అంటున్నాం, అంటే బట్, కానీ నా పిల్లలు తమ తల్లిని మళ్ళీ ఎప్పుడూ చూడరు. ఓకే, నా పిల్లలు అనేది ఇక్కడ సబ్జెక్టు, చూడరు అనేది వెర్బు. ఓకే, ఫ్యూచర్లో చూడరు కాబట్టి నెగిటివ్లో మనం విల్ నాట్ రాయాలన్నమాట. అంటే మై బేబీస్ విల్ నాట్ సీ, చూడరు. ఇక్కడ ఎప్పుడు అనుంది కాబట్టి మనం ఈ విల్ నాట్ తీసేసి నాట్ ప్లేస్లో మనం నెవర్ రాద్దాం. ఓకే, అంటే మై బేబీస్ విల్ నెవర్ సీ, అంటే ఎప్పుడూ చూడరు అని. ఇక్కడ ఎవరిని చూడరు? తమ తల్లిని అంటున్నాం, అంటే దేర్ మదర్, నెవర్ సీ దేర్ మదర్. మళ్ళీ అనుంది, అంటే అగైన్, మళ్ళీ, ఇది అన్నమాట. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఆ మాటలు మత్స్యకారుడి భార్య విన్నది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏమో మత్స్యకారుడు భార్య అనేది సబ్జెక్టు, విన్నది అనేది వెర్బ్ అనమాట. అంటే మత్స్యకారుడు భార్య అంటే ద ఫిషర్ మ్యాన్స్ వైఫ్. ఓకే, విన్నది అంటే హియర్ అంటే వినడం, విన్నది కాబట్టి హర్డ్. ఆ మాటలు అంటున్నాం, అంటే దోస్ వర్డ్స్. ఆమె కూడా ఒక తల్లి కావడంతో. ఓకే, ఆమె కూడా ఒక తల్లి, ఇది రాద్దాం ఫస్ట్. ఆమె కూడా ఒక తల్లి అంటే షీ వాజ్ ఆల్సో ఏమాత్ర, ఆమె కూడా ఒక తల్లి. ఆమె కూడా ఒక తల్లి కావడంతో, లేకపోతే ఆమె కూడా ఒక తల్లి కాబట్టి, ఇలా మనం ఎలాగైనా చెప్పొచ్చు. కాబట్టి దానికోసం ఇక్కడ మనం సిన్స్ అనే ఒక పదాన్ని రాద్దాం. ఓకే, సిన్స్ షీ వాజ్ ఆల్సో ఏ మదర్, అంటే ఆమె కూడా ఒక తల్లి కాబట్టి, లేకపోతే ఆమె కూడా ఒక తల్లి కావడంతో ఆ చేపను తిరిగి నీటిలో వదిలిపెట్టాలనుకుంది పాస్ట్లో. కాబట్టి మనం వాంటెడ్ టు రాయాలి. ఓకే, అంటే షీ వాంటెడ్ టు, వదిలిపెట్టాలనుకుంది అంటే రిలీజ్ చేయాలనుకుంది అనమాట. అంటే షీ వాంటెడ్ టు రిలీజ్ దేన్ని? ఆ చేపను. కాబట్టి షీ వాంటెడ్ టు రిలీజ్ ద ఫిష్, తిరిగి నీటిలో అంటున్నాం, అంటే బ్యాక్ ఇన్ టు ద వాటర్. తిరిగి కాబట్టి బ్యాక్, ఎక్కడ? నీటిలోనికి అంటున్నాం, అంటే ఇన్ టు ద
వాటర్. తర్వాత ఆమె తన భర్తతో ఇలా చెప్పింది. ఆమె తన భర్తతో చెప్పింది అని అర్థం. అంటే షీ టోల్డ్ హర్ హస్బెండ్. ఓకే, ఆమె తన భర్తతో చెప్పింది ఇలా అంటున్నాం కాబట్టి లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏం చెప్పింది? దయచేసి ఆ చేపను తిరిగి మళ్ళీ నీటిలో వదిలేయండి. ఓకే, దయచేసి వదిలేయండి అంటే ప్లీజ్ రిలీజ్ ఆ చేపను అంటున్నాం కాబట్టి ద ఫిష్. తిరిగి అంటున్నాం బ్యాక్, ఎక్కడ? నీటిలోకి, అంటే బ్యాక్ ఇంటూ ద వాటర్. మళ్ళీ అనుంది కాబట్టి అగైన్, ఇది అన్నమాట. తర్వాత మత్స్యకారుడు తన భార్య మాట విని, అంటే ఫస్ట్ విన్నాడు అనమాట. అంటే మత్స్యకారుడు విన్నాడు అంటే ద ఫిషర్ మ్యాన్ లిజన్, అంటే ఇక్కడ వింటాం. ఓకే, లిజన్డ్ టు తన భార్య మాటలను అంటున్నాం. అంటే హర్ వైఫ్. ఓకే, ఇక్కడ వైఫ్స్ వర్డ్స్ అని రాసిన అవసరం లేదు, హర్ వైఫ్ అంటే సరిపోద్ది. ఓకే, ద ఫిషర్ మ్యాన్ లిజన్ టు హర్ వైఫ్ అండ్ ఏం చేశాడు? ఆ చేపను తిరిగి నీటిలో వదిలేశాడు, అంటే రిలీజ్ చేశాడు అనమాట. అంటే రిలీజ్డ్ దట్ ఫిష్ ఇంటూ ద వాటర్. ఓకే, తిరిగి అని కాబట్టి రిలీజ్డ్ దట్ ఫిష్ బ్యాక్ ఇంటూ ద వాటర్. ఓకే, తర్వాత అప్పుడు అనుంది. అంటే దెన్, అప్పుడు ఆ చేప నీటిలో నుండి చెప్పింది. ఓకే, ఆ చేప చెప్పింది అంటే ద ఫిష్ సెడ్, నీటిలో నుండి అంటే ఫ్రమ్ ద వాటర్. ఇలా అంటున్నాం అంటే లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏం చెప్పింది? నీ దయకు, ఇక్కడ దయ అంటే కైండ్నెస్, నీ దయకు అంటే నీ దయ కోసం అని అర్థం. అంటే ఫర్ యువర్ కైండ్నెస్, ఫర్ యువర్ కైండ్నెస్ అంటే నీ దయకు నేను నీకు ముత్యాలు ఇస్తాను, నేను ఇస్తాను అంటే ఐ విల్ గివ్. ఓకే, ఐ విల్ గివ్ నీకు కాబట్టి యూ, ఐ విల్ గివ్ యూ. ఏమిస్తాను? ముత్యాలు. ముత్యాలు అంటే పెరల్స్ అనమాట. అంటే ఐ విల్ గివ్ యూ పెరల్స్. ఓకే, ఇది అనమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి ఇక్కడ. వన్ డే, ఒకరోజు, ఏ ఫిష్ వాజ్ టీచింగ్ ఇట్స్ బేబీస్, ఒక చేప తన పిల్లలకు నేర్పిస్తూ ఉంది హౌ టు స్విమ్, ఎలా ఈత కొట్టాలో. సడన్లీ, అకస్మాత్తుగా, ఏ ఫిషర్ మ్యాన్ లోవర్డ్ హిజ్ నెట్, ఒక మత్స్యకారుడు తన వలని నీటిలో వదిలాడు, అంటే ఇన్ టు ద వాటర్. ఇన్ దట్ నెట్ అంటే ఆ వలలో ద ఫిష్ వాజ్ కాట్, ఆ చేప చిక్కుకుంది. ద ఫిషర్ మ్యాన్ టుక్ ద ఫిష్ అండ్ పుట్ ఎ ఫైర్ టు కుక్ ఇట్, అంటే ఆ మత్స్యకారుడు ఆ చేపను తీసుకొని మరియు దానిని వండడానికి మంట పెట్టాడు. దెన్, అప్పుడు ద ఫిష్ టోల్డ్ ద ఫిషర్ మ్యాన్ లైక్ దిస్, ఆ చేప మత్స్యకారుడితో ఇలా చెప్పింది. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డయింగ్, నాకు చావంటే భయం లేదు. బట్, కానీ, మై బేబీస్ విల్ నెవర్ సీ దేర్ మదర్ అగైన్, నా పిల్లలు తమ తల్లిని ఎప్పుడు చూడరు అని. ద ఫిషర్ మ్యాన్స్ వైఫ్ హర్డ్ దోస్ వర్డ్స్, ఆ మత్స్యకారుడి యొక్క భార్య ఆ మాటలు విన్నది. సిన్స్ షీ వాజ్ ఆల్సో ఏ మదర్, ఆమె కూడా ఒక తల్లి కాబట్టి షీ వాంటెడ్ టు రిలీజ్ ద ఫిష్ బ్యాక్ ఇన్ టు ద వాటర్, ఆమె ఆ చేపను తిరిగి నీటిలో వదిలిపెట్టాలనుకుంది. షీ టోల్డ్ హర్ హస్బెండ్ లైక్ దిస్, ఆమె తన యొక్క భర్తతో ఇలా చెప్పింది. ప్లీజ్ రిలీజ్ ద ఫిష్ బ్యాక్ ఇన్ టు ద వాటర్ అగైన్, తిరిగి ఆ చేపను మళ్ళీ దయచేసి నీటిలో వదిలేయండి అని. ద ఫిషర్ మ్యాన్ లిజన్ టు హర్ వైఫ్, ఆ మత్స్యకారుడు తన భార్య యొక్క మాటలు విన్నాడు. అండ్ మరియు రిలీజ్డ్ దట్ ఫిష్ బ్యాక్ ఇన్ టు ద వాటర్, ఆ చేపను తిరిగి నీటిలోకి వదిలేశాడు. దెన్, అప్పుడు ద ఫిష్ షెడ్ ఫ్రమ్ ద వాటర్ లైక్ దిస్, ఆ చేప నీటిలో నుండి ఇలా చెప్పింది. ఫర్ యువర్ కైండ్నెస్, నీ దయ కోసం ఐ విల్ గివ్ యూ పెరల్స్, నేను నీకు ముత్యాలిస్తాను అని. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 PDF ఫైల్స్ తయారు చేశాము.
మొదటి పీడిఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకొని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడిఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడిఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకరోజు ఒక సింహం చెట్టు కింద నిద్రపోతుంది. అప్పుడే ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టింది. అలా ఆడుకునేటప్పుడు సింహం మీదకి ఎక్కింది. అకస్మాత్తుగా సింహం లేచి ఆ ఎలుకను పట్టుకుంది. ఎలుక భయంతో ఇలా చెప్పింది, దయచేసి నన్ను వదిలేయండి, ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేయగలను అని. సింహం నవ్వి ఎలుకను వెళ్ళనిచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు సింహాన్ని ఒక వలలో పట్టుకున్నాడు. సింహం తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ రాలేకపోయింది. అప్పుడు ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది తన పదునైన పళ్ళతో వలని కొరికి సింహాన్ని కాపాడింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేందుకు హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒకరోజు అంటున్నాం. ఒకరోజు అంటే వన్ డే. ఒకరోజు ఒక సింహం చెట్టు కింద నిద్రపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ఒక సింహం ఏం చేస్తుంది, నిద్రపోతూ ఉంది. అంటే కంటిన్యూస్ గా పని జరుగుతూ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ కి మనం పాస్ట్ కంటిన్యూస్ లో రాద్దాం. ఒక సింహం నిద్రపోతూ ఉంది అంటే ఏ లయన్ వాజ్ స్లీపింగ్. ఒక సింహం నిద్రపోతుంది. ఎక్కడ? చెట్టు కింద అంటున్నాం. చెట్టు కింద అంటే అండర్ ఏ ట్రీ, ఒక చెట్టు కింద. తర్వాత అప్పుడే అంటున్నాం. అప్పుడే అంటే దెన్. అప్పుడే ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఏం చేసింది? ఒక చిన్న ఎలుక వచ్చింది, ఇది రాద్దాం. ఓకే, ఒక చిన్న ఎలుక అంటే ఏ లిటిల్ మౌస్, ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది అంటే కేమ్ దేర్. అండ్ ఏం చేసింది? ఆడుకోవటం మొదలు పెట్టింది, ఇది రాద్దాం మనం. మొదలు పెట్టింది అంటే స్టార్ట్ చేసింది అనమాట. అంటే స్టార్ట్ చేయడు ఆడుకోవటం అంటున్నాం అంటే ప్లేయింగ్. దెన్ ఏ లిటిల్ మౌస్ కేమ్ దేర్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్ అనమాట. అలా ఆడుకునేటప్పుడు అంటున్నాం. అలా ఆడుకునేటప్పుడు. ఓకే, ఆడుకునేటప్పుడు అంటే వైల్ ప్లేయింగ్, ఆడుకునేటప్పుడు. అలా అంటున్నాం అంటే లైక్ సో. ఓకే, వైల్ ప్లేయింగ్ లైక్ సో. అలా ఆడుకునేటప్పుడు సింహం మీదకి ఎక్కింది. ఏమెక్కింది? అది ఆ ఎలుకే కాబట్టి అది అని రాద్దాం. అంటే ఇట్ ఎక్కడ అంటే క్లైంబ్, ఎక్కింది కాబట్టి క్లైంబ్డ్. ఓకే, ఇట్ క్లైంబ్డ్ ద. సింహం మీదకు అంటున్నాం కాబట్టి ఆన్టు, ఇక్కడ ఆన్టు అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకే, ఆన్టు ద లయన్. ఓకే, ఇది. తర్వాత అకస్మాత్తుగా అంటే సడన్లీ. సడన్లీ అకస్మాత్తుగా సింహం లేచి ఆ ఎలుకను పట్టుకుంది. అంటే సింహం ఫస్ట్ ఏం చేసింది? లేచింది. అంటే నిద్రపోతున్నప్పుడు లేచేదాన్ని మనం వేకప్ అంటాం. కాబట్టి సడన్లీ ద లయన్ వోకప్, నిద్ర లేచింది. అండ్ ఏం చేసింది? ఆ ఎలుకను పట్టుకుంది. ఓకే, పట్టుకుంది అంటే కాట్. ఓకే, కాట్ ఆ ఎలుకను అంటున్నాం అంటే కాట్ దట్ మౌస్. ఓకే, తర్వాత ఎలుక భయంతో ఇలా చెప్పింది. ఓకే, ఎలుక చెప్పింది అంటే ద మౌస్ సెడ్. ఇలా అంటున్నాం అంటే ద మౌస్ సెడ్
లైక్ దిస్ లేకపోతే లైక్ సో ఏదో ఒకటి. ఓకే, ఏం చెప్పింది? దయచేసి నన్ను వదిలేయండి. ఓకే, దయచేసి అంటే ప్లీజ్, వదిలేయడం ఇక్కడ లీవ్ అనమాట. ఓకే, ప్లీజ్ లీవ్ మీ, దయచేసి నన్ను వదిలేయండి. ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేయగలను. ఓకే, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంది? నేను చేయగలను. ఏంటిది? సహాయం అంటే హెల్ప్. ఓకే, నేను సహాయం చేయగలను. ఇక్కడ ఎబిలిటీ తోటి చెప్తుంది కాబట్టి మనం కెన్ ఉపయోగించాలి. అంటే ఐ కెన్ హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేయగలను. ఇక్కడ కూడా అనుంది కాబట్టి ఐ కెన్ ఆల్సో. ఓకే, ఐ కెన్ ఆల్సో హెల్ప్ యూ, నేను కూడా నీకు సహాయం చేయగలను. ఇది అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే సింహం నవ్వి ఎలుకను వెళ్ళనిచ్చింది. ఫస్ట్ సింహం ఏం చేసింది? నవ్వింది. సింహం నవ్వింది అంటే ద లయన్ లాఫ్డ్. ఓకే, ద లయన్ లాఫ్డ్, సింహం నవ్వింది. అండ్ ఏం చేసింది? వెళ్ళనిచ్చింది. ఎవరిని? ఎలుకను. ఓకే, అంటే ఇక్కడ మనం లెట్ ఉపయోగించాలి. అంటే లెట్ ద మౌస్ గో, ఎలుకను వెళ్ళనిచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటున్నాం. అంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు సింహాన్ని ఒక వలలో పట్టుకున్నాడు. ఓకే, ఒక వేటగాడు పట్టుకున్నాడు. ఇది రాయాలి ఫస్ట్. అంటే ఏ హంటర్ కాట్, దేన్ని పట్టుకున్నాడు? సింహాన్ని. అంటే ద హంటర్ కాట్ ద లయన్, ఎక్కడ? వలలో అంటున్నాం. అంటే ఇన్ ఏ నెట్, ఒక వలలో పట్టుకున్నాడు. తర్వాత సింహం తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది. ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం. సింహం ప్రయత్నించింది అని. అంటే ద లయన్ ట్రైడ్, ఇక్కడ ప్రయత్నించడం అంటే ట్రై చేయడం. ద లయన్ ట్రైడ్ తప్పించుకోవడానికి అంటున్నాం. అంటే టు ఎస్కేప్, చాలా అంటున్నాం కాబట్టి ద లయన్ ట్రైడ్ టు ఎస్కేప్ ఎ లాట్, చాలా ప్రయత్నించింది. కానీ అంటే బట్, కానీ రాలేకపోయింది. ఎక్కడికి? బయటికి రాలేకపోయింది అని అర్థం. అంటే ఇక్కడ ఒక పని చేయలేకపోయింది గతంలో కాబట్టి ఇక్కడ కుడ్ నాట్ ఉపయోగించాలి. అంటే బట్ ఇట్ కుడెంట్ కమ్ అవుట్, బయటికి రాలేకపోయింది. అప్పుడు అంటున్నాం. అంటే దెన్, అప్పుడు ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఓకే, ఆ చిన్న ఎలుక వచ్చింది అని అర్థం. అంటే దెన్ ద లిటిల్ మౌస్ కేమ్, అక్కడికి అంటున్నాం దేర్. ఓకే, ద లిటిల్ మౌస్ కేమ్ దేర్. అది తన పదునైన పళ్ళతో వలను కొరికి, అంటే ఫస్ట్ కొరికింది. ఓకే, అది కొరికింది అని అర్థం. ఇట్, జనరల్ గా మనం బైట్ అనే వెర్బుని బిట్ లాగా రాయొచ్చు. కాకపోతే ఇక్కడ బైట్ కంటే నా అనే ఒక వెర్బ్ ఉందన్నమాట. ఓకే, కానీ దీని స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, GNAW. కానీ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి నా. ఇక్కడ జీ అనేది సైలెంట్. ఓకే, నాగా ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, ఇక్కడ వీటు నాడ్. ఓకే, వీటు నాడ్ అనమాట. ఇట్ నాడ్, అది కొరికింది. దేన్ని? వలని. అంటే ఇట్స్ నాడ్ ద నెట్, అది వలని కొరికింది. దేంతో? తన పదునైన పళ్ళతో. పదునైన పళ్ళు అంటే షార్ప్ టీత్. తో అని ఉంది కాబట్టి విత్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తే విత్ ఇట్స్ షార్ప్ టీత్, తన పదునైన పళ్ళతో కొరికింది. ఓకే, తర్వాత సింహాన్ని కాపాడింది. ఓకే, అండ్ సేవ్డ్ ద లయన్. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ వన్ డే, ఒకరోజు, ఏ లయన్ వాజ్ స్లీపింగ్ అండర్ ఏ ట్రీ, ఒక సింహం ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంది. దెన్, అప్పుడు, ఏ లిటిల్ మౌస్ కేమ్ దేర్, ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అండ్ మరియు స్టార్టెడ్ ప్లేయింగ్, ఆడుకోవటం మొదలు పెట్టింది. వైల్ ప్లేయింగ్ లైక్ సో, అంటే అలా ఆడుకునేటప్పుడు ఇట్ క్లైంబ్డ్ ఆన్ టు ద లయన్, అది సింహం మీదకు ఎక్కింది. సడన్లీ, అకస్మాత్తుగా, ద లయన్ వోకప్, ఆ సింహం నిద్ర లేచింది. అండ్ మరియు కాట్ దట్ మౌస్, ఆ ఎలుకను పట్టుకుంది. ద మౌస్ సెడ్ లైక్ దిస్, ఆ ఎలుక ఇలా చెప్పింది,
ప్లీజ్ లీవ్ మీ, దయచేసి నన్ను వదిలిపెట్టు. వన్ డే, ఒకరోజు, ఐ కెన్ ఆల్సో హెల్ప్ యూ, నేను కూడా నీకు సహాయం చేయగలను అని చెప్పిందనమాట. తర్వాత ద లయన్ లాఫ్డ్, సింహం నవ్వింది. అండ్ మరియు లెట్ ద మౌస్ గో, ఎలుకను వెళ్ళనిచ్చింది. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత, ఏ హంటర్ కాట్ ద లయన్, ఒక వేటగాడు సింహాన్ని పట్టుకున్నాడు. ఇన్ ఏ నెట్, ఒక వలలో. ద లయన్ ట్రైడ్ టు ఎస్కేప్ ఎలాట్, అంటే ఆ సింహం తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది. బట్ కానీ ఇట్ కుడ్ నాట్ కమ్ అవుట్, అది బయటికి రాలేకపోయింది. దెన్ అప్పుడు ద లిటిల్ మౌస్ కేమ్ దేర్, ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఇట్స్ నాడ్ ద నెట్, అది వలను కొరికింది. విత్ ఇట్స్ షార్ప్ టీత్, తన పదునైన పళ్ళతో. అండ్ మరియు సేవ్డ్ ద లయన్, సింహాన్ని కాపాడింది. ఇది అన్నమాట స్టోరీ. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో రవి అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ చాలా తెలివైనవాడు. ఒకరోజు రాజభవనంలో బంగారం దొంగలించబడింది. అప్పుడు రాజు ఇలా ప్రకటించాడు, దొంగను ఎవరైనా పట్టుకుంటే వారికి పెద్ద బహుమతి ఇస్తాను అని. రవి రాజభవనానికి వెళ్ళి ఇలా అన్నాడు, మహారాజా, నేను దొంగను కనిపెడతాను అని. అతను రాజభవనంలోని సేవకులందరినీ ఒక వరుసలో నిలబడమని చెప్పాడు. తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కర్ర ఇచ్చి ఇలా చెప్పాడు, ఇది మాయ కలిగినటువంటి కర్ర. రేపు ఉదయంలోపు దొంగ కర్ర 2 అంగుళాలు పెరుగుతుంది. నిజమైన దొంగ భయపడ్డాడు. రాత్రి సమయంలో అతను తన కర్ర నుండి 2 అంగుళాలు కత్తిరించాడు. మరుసటి రోజు రవి అన్ని కర్రలను చూశాడు. ఒక కర్ర మిగతా వాటి కంటే 2 అంగుళాలు చిన్నగా ఉంది. రవి వెంటనే ఆ సేవకుడిని చూపించి చెప్పాడు, మహారాజా, ఇతనే దొంగ. ఆ సేవకుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో రవి అనే ఒక రైతు ఉండేవాడు. ఫస్ట్ మనం ఏం రాద్దామంటే ఒక రైతు ఉండేవాడు, ఇది రాద్దాం. ఓకే, ఒక రైతు ఉండేవాడు అంటే దేర్ వాజ్ ఏ ఫార్మర్. ఒక రైతు ఉండేవాడు, ఆయన పేరేంది, రవి అనే రైతు. కాబట్టి నేమ్డ్ రవి. ఎక్కడ, ఒక చిన్న గ్రామంలో అంటున్నాం, అంటే ఇన్ ఏ స్మాల్ విలేజ్. ఇన్ ఏ స్మాల్ విలేజ్, ఒక చిన్న గ్రామంలో. అతను చాలా పేదవాడు. ఓకే, అతడు పేదవాడు అంటున్నాం, అంటే హీ వాజ్ వెరీ పూర్. పేదవాడు అంటే పూర్, కానీ బట్ చాలా తెలివైన వాడు అంటే ఇంటెలిజెంట్ అనమాట. అంటే బట్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు రాజభవనంలో బంగారం దొంగిలించబడింది. చూడండి, ఇక్కడ
బంగారం దొంగిలించబడింది. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే బంగారం ఏం చేయలేదు, బంగారాన్నే దొంగిలించారు. కాబట్టి ఇది మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలి. అంటే వన్ డే ద గోల్డ్ వాజ్ స్టోలెన్. ఒకరోజు బంగారం దొంగిలించబడింది. ఎక్కడ? రాజభవనంలో. ఓకే, రాజభవనం అంటే ప్యాలెస్, అంటే ఇన్ ద ప్యాలెస్, రాజభవనంలో. ఓకే, అప్పుడు అంటున్నాం. అప్పుడు అంటే దెన్, అప్పుడు రాజు ఇలా ప్రకటించాడు. ఓకే, రాజు ప్రకటించాడు అంటే అనౌన్స్ చేశాడు అనమాట. అంటే ద కింగ్ అనౌన్స్డ్. ఏం ప్రకటించాడు? ఇలా అని ఉంది కదా, అది కూడా వద్దాం. అనౌన్స్డ్ లైక్ దిస్, ఇలా. ఓకే, లైక్ దిస్. ఏం ప్రకటించాడంటే చూడండి ఇక్కడ, దొంగను ఎవరైనా పట్టుకుంటే, ఓకే, పట్టుకుంటే అంటున్నాం. అంటే ఇఫ్ కండిషన్ అనమాట. అంటే ఇఫ్ సమ్వన్, లేకపోతే ఇఫ్ ఎనీవన్ క్యాచెస్ ద థీఫ్. ఓకే, ఇఫ్ ఎనీవన్ క్యాచెస్ ద థీఫ్ అంటే ఎవరైనా దొంగను పట్టుకుంటే, ఇక్కడ మనం క్యాచెస్ ఎస్ ఫామ్ రావాలి, ఎందుకంటే ఇది సింపుల్ ప్రజెంట్లో రాసినాం కాబట్టి. ఇక్కడ ఎనీవన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టే. ఓకే, ఎనీవన్, సమ్వన్, ఎనీబడి, సంబడి, నో బడి. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి సింగులర్సే అనమాట. తర్వాత వారికి పెద్ద బహుమతి ఇస్తాను. ఓకే, వారికి బహుమతి ఇస్తాను అంటున్నాను. అంటే ఐ విల్ గివ్, నేను ఇస్తాను, దెమ్, వారికి. ఏంటిది? ఒక పెద్ద బహుమతి, అంటే ఏ బిగ్ గిఫ్ట్. ఇక్కడ మనం గిఫ్ట్ కంటే రివార్డ్ అని రాస్తే బాగుంటుంది, గిఫ్ట్ బదులు. ఓకే, రివార్డ్ అన్నా సరే బహుమతి. రవి రాజభవనానికి వెళ్ళి ఇలా అన్నాడు. అంటే ఫస్ట్ వెళ్ళాడు, తర్వాత అన్నాడు, ఇలా రాద్దాం. అంటే రవి రాజభవనానికి వెళ్ళాడు అంటే రవి వెంట్ టు ద ప్యాలెస్. రవి రాజభవనానికి వెళ్ళాడు అండ్ ఇలా అన్నాడు అంటే సెడ్ లైక్ దిస్, ఇలా అన్నాడు. ఓకే, మహారాజా అంటున్నాం. అంటే యువర్ మ్యాజెస్టీ, యువర్ మ్యాజెస్టీ అంటే మహారాజా లేదా ప్రభువా అని చెప్పినప్పుడు మనం యువర్ మ్యాజెస్టీ అనాలన్నమాట. నేను దొంగను కనిపెడతాను. ఇక్కడ కనిపెట్టడం అంటే ఫైండ్ చేయడం అనమాట. అంటే ఐ విల్ ఫైండ్ ద థీఫ్, నేను దొంగను కనిపెడతాను అని చెప్పాడు. అతను రాజభవనంలో సేవకులందరినీ ఒక వరుసలో నిలబడమని చెప్పాడు. ఓకే, అతను చెప్పాడు అంటే హీ టోల్డ్, అతను చెప్పాడు. ఎవరికి? సేవకులందరికీ, అంటే సర్వెంట్స్ అందరికీ. అంటే హీ టోల్డ్ ఆల్ ద సర్వెంట్స్. ఏమని చెప్పాడు? ఒక వరుసలో నిలబడమని. నిలబడడం అంటే స్టాండ్. ఓకే, నిలబడమని అంటే టు స్టాండ్, ఒక వరుసలో అంటున్నాం. అంటే ఇన్ ఏ లైన్, లేకపోతే ఇన్ ఏ క్యూ. ఓకే, ఎక్కడిది? రాజభవనంలో అంటున్నాం. అంటే ఇన్ ద ప్యాలెస్, రాజభవనంలో. తర్వాత చూడండి ఇక్కడ తర్వాత అని ఉంది. అంటే ఆఫ్టర్ దట్, తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కర్ర ఇచ్చి ఇలా చెప్పాడు. అంటే ఫస్ట్ ఇచ్చాడు. ఎవరు? అతడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక కర్ర, ఇలా అర్థం. అంటే హీ గేవ్, ప్రతి ఒక్కరికి అని ఉంది కదా, ఫస్ట్ అది. అంటే హీ గేవ్ ఎవ్రీ వన్, ఏమిచ్చాడు? ఒక కర్ర, అంటే ఏ స్టిక్. అండ్ ఇలా చెప్పాడు అని ఉంది కాబట్టి సెడ్ లైక్ దిస్, ఇలా చెప్పాడు. దీన్ని ఇలాగ రాయాలనేం లేదు. ఇక్కడ మీరు ఏ స్టిక్ అని ముందు కూడా రాయొచ్చు. ఓకే, ఇక్కడ హీ గేవ్ ఏ స్టిక్, ఓకే, టు ఎవ్రీ వన్. ఇట్లా రాసినప్పుడు మనకి ఇక్కడ 2 వస్తుంది. ఓకే, హీ గేవ్ ఏ స్టిక్ టు ఎవ్రీ వన్ అన్నా సరే ఒకటే, లేదా హీ గేవ్ ఎవ్రీ వన్ ఏ స్టిక్ అండ్ సెడ్ లైక్ దిస్ అన్నా సరే ఓకే, మీరు ఎలాగైనా రాయొచ్చు, నో ఇష్యూ. ఓకే, ఇది మాయ కర్ర, అంటే మాయ కలిగినటువంటి కర్ర, అంటే మ్యాజికల్ స్టిక్ అంటుండు. అంటే దిస్ ఈజ్ ఏ మ్యాజికల్ స్టిక్. ఓకే, రేపు ఉదయం లోపు అంటున్నాం. ఓకే, రేపు ఉదయం లోపు అంటే ఉదయం కల్లా అంటాం. అంటే బై ఉపయోగించాలి. అంటే బై టుమారో మార్నింగ్, బై టుమారో మార్నింగ్ అంటే రేపు ఉదయం కల్లా దొంగ కర్ర 2 అంగుళాలు పెరుగుతుంది. ఓకే, దొంగ కర్ర పెరుగుతుంది అనద్దు. అంటే ద థీఫ్స్ స్టిక్, దొంగ కర్ర
విల్ గ్రో, ఇక్కడ పెరగడం అంటే గ్రో, విల్ గ్రో 2 అంగుళాలు అంటున్నాం, అంటే 2 ఇంచెస్, 2 ఇంచెస్ 2 అంగుళాలు పెరుగుతుంది. అంటే ఇక్కడ 2 ఇంచెస్ లాంగర్ అని అర్థం, అంటే పొడవు పెరుగుతుంది అని అర్థం అనమాట. ఓకే, నిజమైన దొంగ భయపడ్డాడు. గెట్ స్కేర్డ్ అంటే భయపడ్డాడు కాబట్టి గాట్ స్కేర్డ్. అంటే ద రియల్ థీఫ్ గాట్ స్కేర్డ్, భయపడ్డాడు. ఓకే, రాత్రి సమయంలో అంటే ఎట్ నైట్ అంటే రాత్రి సమయంలో అతను తన కర్ర నుండి 2 అంగుళాలు కత్తిరించాడు. ఓకే, అతను కత్తిరించాడు అంటే హీ కట్. ఓకే, 2 అంగుళాలు అంటున్నాం, అంటే 2 ఇంచెస్, అంటే హీ కట్ 2 ఇంచెస్ తన కర్ర నుండి అంటున్నాం, అంటే ఫ్రమ్ హిజ్ స్టిక్, తన కర్ర నుండి 2 అంగుళాలు కత్తిరించాడు. మరుసటి రోజు అంటే ద నెక్స్ట్ మార్నింగ్, మరుసటి రోజు రవి అన్ని కర్రలను చూశాడు. ఓకే, రవి చూశాడు. ఇక్కడ చూశాడు అంటే మనం జనరల్గా సా అని రాస్తాం, కానీ ఇక్కడ చెక్ చేశాడని రాద్దాం మనం. అంటే రవి చెక్డ్. ఓకే, అన్ని కర్రలను అంటే ఆల్ ద స్టిక్స్, రవి చెక్డ్ ఆల్ ద స్టిక్. ఓకే, ఒక కర్ర మిగతా వాటికంటే 2 అంగుళాలు చిన్నగా ఉంది. అంటే ఒక కర్ర చిన్నగా ఉంది అంటే 1 స్టిక్ వాజ్ షార్ట్, లేకపోతే స్మాల్ అన్నా సరే ఓకే. ఇక్కడ పొడవు కాబట్టి మనం షార్ట్ రాద్దాం. 1 స్టిక్ వాజ్ షార్ట్ అంటే చిన్నగా ఉంది. మిగతా వాటికంటే అంటున్నాం, అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం అడ్జెక్టివ్ కూడా కంపేరిటివ్ అడ్జెక్టివ్ రాయాలి. అంటే షార్ట్ కాస్త షార్టర్ రాద్దాం. అంటే 1 స్టిక్ వాజ్ షార్టర్ 2 ఇంచెస్, 2 అంగుళాలు తక్కువ ఉంది కాబట్టి 1 స్టిక్ వాజ్ 2 ఇంచెస్ షార్టర్ దాన్, కంటే అంటున్నాం, మిగతా వాటికంటే అంటే దాన్ అదర్స్, ఇది అనమాట. ఓకే, 1 స్టిక్ వాజ్ 2 ఇంచెస్ షార్టర్, 2 ఇంచులు తక్కువగా ఉంది. ఇక్కడ షార్టర్ కంపేరిటివ్ అడ్జెక్టివ్ రాస్తున్నాం, ఎందుకంటే వేరే వాటితోటి కంపేర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సింపుల్ అడ్జెక్టివ్ బదులు. తర్వాత రవి వెంటనే ఆ సేవకుడిని చూపించి చెప్పాడు. అంటే రవి ఫస్ట్ చూపించాడు అంటే పాయింట్ చేశాడు అనమాట. అంటే రవి పాయింటెడ్ ఆ సేవకుడిని అంటున్నాం. అంటే రవి పాయింటెడ్ దట్ సర్వెంట్ అండ్ చెప్పాడు అంటున్నాం. అంటే సెడ్, చెప్పాడు. ఏం చెప్పాడు? మహారాజా అంటున్నాం. అంటే యువర్ మ్యాజెస్టీ, మహారాజా ఇతను దొంగ, అంటే హీఈస్ ఏ థీఫ్, ఇతను దొంగ అని. ఓకే, ఆ సేవకుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఓకే, ఆ సేవకుడు ఒప్పుకున్నాడు, ఇలా రాయాలి మనం. ఓకే, అంటే ద సర్వెంట్ ఇక్కడ ఒప్పుకోవడం అంటే అగ్రీ, అంటే అగ్రీడ్. ఓకే, ఒప్పుకున్నాడు. ఇక్కడ అగ్రీడ్ కంటే ఇక్కడ నేరాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి కన్ఫెస్ అని రాస్తే బాగుంటుంది కాబట్టి మనం అది రాద్దాం. ఓకే, ద సర్వెంట్ కన్ఫెస్డ్ హిజ్, తన నేరాన్ని కాబట్టి హిజ్ క్రైమ్, తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇది అనమాట. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ దెర్ వాజ్ ఏ ఫార్మర్, ఒక రైతు ఉండేవాడు, నేముడు రవి, అంటే రవి అనే పేరు గల, ఇన్ ఏ స్మాల్ విలేజ్, అంటే ఒక చిన్న గ్రామంలో. హీ వాజ్ వెరీ పూర్, అతడు చాలా పేదవాడు, బట్ వెరీ ఇంటెలిజెంట్, కానీ చాలా తెలివైనవాడు. వన్ డే, ఒకరోజు, ద గోల్డ్ వాజ్ స్టోలెన్ ఇన్ ద ప్యాలెస్, అంటే రాజభవనంలో బంగారం దొంగిలించారు, అంటే దొంగిలించబడింది. దెన్, అప్పుడు, ద కింగ్ అనౌన్స్డ్ లైక్ దిస్, రాజు ఇలా ప్రకటించాడు, ఇఫ్ ఎనీవన్ క్యాచెస్ ద థీఫ్, ఎవరైనా దొంగని పట్టుకుంటే, ఐ విల్ గివ్ దెమ్ ఏ బిగ్ రివార్డ్, నేను వాళ్ళకు ఒక పెద్ద బహుమతి ఇస్తాను. రవి వెంట్ టు ద ప్యాలెస్ అండ్ సెడ్ లైక్ దిస్, రవి రాజభవనానికి వెళ్ళి ఇలా చెప్పాడు, యువర్ మ్యాజెస్టీ, అంటే ప్రభువా లేకపోతే మహారాజా, ఐ విల్ ఫైండ్ ద థీఫ్, నేను దొంగను కనిపెడతాను అని. హీ టోల్డ్ ఆల్ ద సర్వెంట్స్, అతడు
సేవకులందరికీ చెప్పాడు టు స్టాండ్ ఇన్ ఎ లైన్ అంటే ఒక లైన్లో నిలబడమని ఇన్ ద ప్యాలెస్ అంటే రాజభవనంలో. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత హీ గేవ్ ఎవ్రీ వన్ ఏ స్టిక్ అతడు ప్రతి ఒక్కరికి ఒక కర్ర ఇచ్చాడు. అండ్ సెడ్ లైక్ దిస్ మరియు ఇలా చెప్పాడు, దిస్ ఈజ్ ఏ మ్యాజికల్ స్టిక్ ఇది ఒక మాయ కలిగినటువంటి కర్ర. బై టుమారో మార్నింగ్ రేపు ఉదయం కల్లా ద థీఫ్స్ స్టిక్ విల్ గ్రో 2 inches లాంగర్ దొంగ యొక్క కర్ర 2 ఇంచులు పెరుగుతుంది. ద రియల్ థీఫ్ గాట్ స్కేర్డ్ నిజమైన దొంగ భయపడ్డాడు. ఎట్ నైట్ రాత్రి సమయంలో హీ కట్ 2 inches ఫ్రమ్ హీ స్టిక్ అతని కర్ర నుండి 2 ఇంచులు కత్తిరించాడు. ద నెక్స్ట్ మార్నింగ్ మరుసటి రోజు ఉదయం రవి చెక్డ్ ఆల్ ద స్టిక్స్ రవి కర్రలన్నిటినీ చెక్ చేశాడు. 1 stick వాజ్ 2 inches షార్టర్ దెన్ అదర్స్ మిగతా వాటికంటే ఒక కర్ర 2 ఇంచులు చిన్నగా ఉంది. రవి పాయింటెడ్ దట్ సర్వెంట్ అండ్ సెడ్ రవి ఆ దొంగను చూపించి చెప్పాడు, యువర్ మ్యాజెస్టీ మహారాజా హీ ఈజ్ ఎ థీఫ్ ఇతనే ఒక దొంగ. ద సర్వెంట్ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్ ఆ సేవకుడు తన నేరాన్ని అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.